ఎప్పుడు ఏం దానికి ఇప్పుడున్న యూత్ అట్రాక్షన్ ఆకర్షణకు లోనయ్యి ఏదో అని చెప్పి కట్టడం ప్రయారిటీ ఇచ్చి 4 ఎట్టాన్స్ కట్టించాను. అంటే రాయలసీమలో పుట్టి పెరిగినాం కదా. రాయలసీమ ఒకసారి ఏమైందంటే నేను 6వ తరగతి చేరడానికి హై స్కూల్ పోయినాను. పోతే మీకు 2 భార్యలు ఉన్నారని చిన్నిల్లు ఉంది పెద్దిల్లు ఉంది గఫ్ఫర్ గారు. కమ్యూనిస్ట్ అంటే కూలి చెమటకు విలువనిచ్చే వ్యక్తి. కమ్యూనిస్ట్ అంటే బడుగు బలహీన వర్గాల కోసం గలమెత్తే యోధుడు. కమ్యూనిస్ట్ అంటే శ్రమజీవి కష్టాన్ని తన కష్టంగా భావించే మహోన్నతపు వ్యక్తి. ఎర్ర జెండా కేవలం వస్త్రం కాదు, అది అనగారిన వారి రక్తంతో రాసిన చరిత్ర. అది సమానత్వానికి ప్రతీక, న్యాయం కోసం గర్జించే గలం. కమ్యూనిస్టు భావాజాలం ఒకే మాట, ప్రజలే శక్తి, ప్రజలే అధికారం. హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ నోమేశ్వరి. ఈరోజు మనతో ఉన్నారు ప్రజల హక్కుల కోసం కత్తిపట్టిన యోధుడు, బడుగు బలహీన వర్గాల సమస్యలను తన సమస్యలుగా భావించి పోరాటం చేసిన వీరుడు. ఆపద వచ్చిందన్నా అని అడిగితే ఒక్క అడుగు కూడా వెనక్కు వేయని శ్రామికుడు. కార్యకర్తలకు కష్టం వచ్చిందంటే నేనున్నానని ధైర్యం చెప్పే ధైర్యవంతుడు. ప్రజల కోసం గలమెత్తే నిస్వార్థమైన నిజమైన నాయకుడు. సిపిఎం పార్టీకి చెందిన మానవ సేవకుడు, ప్రజాదాసుడు మన ముందు కూర్చున్నారు. ఆయనే ఎంఏ గఫూర్ గారు. సార్ నమస్తే సార్. సార్ మీరు మీ రోజువారీ జీవితం ఉదయం లేయగానే ఎలా ఉంటుంది? చేసే మొదట పని ఏంటి సార్? అంటే నేను ఇటీవల పార్టీ బాధ్యతలు కొంచెం తగ్గించుకున్నాను. ఎందుకంటే 70 years తర్వాత పార్టీ నాయకత్వంలో ఉండడానికి లేదు. ఆ రీత్యా ఇప్పుడు అంటే ఇంతకుముందు రోజువారీ జీవితం రకరకాలుగా ఉండేది. ఏది అత్యవసరమైతే ఏ పని మీద ఉంటే ఆ పని మీద పరిగెత్తాల్సి ఉంటుంది. ఇప్పుడైతే ఈ 2 yearsగా నేను రోజు ఉదయం వాకింగ్ అనేటువంటిది రెగ్యులర్ కార్యక్రమంగా ఉంది. 1 గంట సేపు ఇక్కడే పార్క్ ఉంది కాబట్టి పార్కులో 1 గంట సేపు తిరిగి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, ఎక్సర్సైజ్లు చేయడం అనేది అది మొట్టమొదటి దినచర్యగా చెప్పుకోవచ్చు. ఓకే, ఫస్ట్ మీ వాకింగ్తో స్టార్ట్ అవుతుంది అని అంటారు. ఓకే, అంటే మీ బాడీ ఫిట్ ఉండడానికి కూడా మీరు వాకింగ్ చేస్తారు అనేసి ఇది. బాడీ ఫిట్నెస్ కంటే కూడా నేను డయాబెటిక్ పేషెంట్ చాలా కాలంగా. ఓకే, డయాబెటీస్ స్ట్రెస్ స్ట్రెయిన్ వల్ల కూడా పెరుగుతూ ఉంటుంది. అందుకోసం డాక్టర్ చెప్పేది అంటే కనీసం 1 గంట సేపు నడవాలి అనేది. అది ఇప్పుడు ఆచరణలో పెడుతున్నాను కాబట్టి డయాబెటీస్ కంట్రోల్లో ఉంది, ఆరోగ్యం కూడా బాగుంది. హ్యాపీ సార్, మీరు ఆరోగ్యంగా ఉంటేనే హ్యాపీ. సార్ మీకు ఇష్టమైన వంటకం ఏంటి సార్? అట్లే మీ ఇంట్లో మేడం చేసే మీకు ఇష్టంగా వండి పెట్టే వంటకం ఏంటి? నాకు అట్లా ఏం లేదమ్మా, ఎందుకంటే ఏది ఉంటే అది తినేస్తాము. ఉన్నంతలో కాస్త అంటే రాయలసీమలో పుట్టి పెరిగినాం కదా. రాయలసీమ ఆ రుచులు అంటే కొంచెం ఉప్పు కారము అట్లాంటివి బాగుంటే కొంచెం ఎక్కువ తింటాం, బాగాలేకపోతే తక్కువ తింటాం, అంతే. అంతకుమించి ఏం లేదు. అయితే రోజు రాత్రిపూట జొన్న రొట్టె మాత్రం నేను ఇష్టంగా. నైట్ జొన్న రొట్టె తింటారు? కూరగాయలతో పాటుగా నైట్ టైం జొన్న రొట్టె కంపల్సరీ. ఎక్కువ రొట్టె ఐటమ్ తీసుకుంటారు. రొట్టె బాగుంది, చిన్నప్పటి నుంచి నాకు అలవాటు. జొన్న రొట్టె, గోధుమ రొట్టె కాకుండా జొన్న రొట్టె అనేది నాకు అలవాటు చిన్నప్పటి నుంచి. అలాగే మీరు ఫ్రీగా ఉండే టైంలో, ఇప్పుడైతే పార్టీకి చాలా దూరంగా ఉంటున్నాను, పార్టీ కార్యక్రమాల్లో దూరంగా ఉంటున్నాను ఏజ్ లిమిట్ వల్ల అని చెప్తున్నారు. అయితే ఈ ఫ్రీ టైంలో మీరు ఏదైనా ఫ్యామిలీకి టైం ఇస్తున్నారా, మూవీస్ చూస్తున్నారా, బుక్స్ ఏదైనా రీడ్ చేస్తున్నారా, ఏం చేస్తున్నారు సార్? జనరల్గా బుక్స్ రీడ్ చేసే హ్యాబిట్ ఉంది నాకు. ఓకే, ఫ్యామిలీకి టైం అంటే ఇంకా నేను ఇంట్లోనే ఉంటున్నాను కదా, ఇంకా ఫ్యామిలీకి టైం ఇచ్చేది అంటే ఫ్యామిలీతో కలిసి మూవీస్కి గీవీస్ అలవాటు లేదు నాకు. ఆమె బిజీ, అట్లా మేము మూవీలకు ప్లాన్ చేసుకుని అట్లా లేదు. కానీ ఫ్యామిలీలో కలిసి ఉంటున్నాము, టైం చాలా ఎక్కువ టైం ఇస్తున్నాను ఫ్యామిలీకి. నేను కొంత ఏంటంటే వ్యక్తిగతంగా కొన్ని కుటుంబానికి సంబంధించి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. నా టైము ఎక్కువ దాని మీద రిప్రజెంటేషన్స్ అవి అడ్వకేట్స్ దగ్గర పోవడం ఇటువంటి టైం ఉంటుంది. ఈవినింగ్ టైం ప్రతిరోజు ఏదో ఒక ఛానల్ వాళ్ళు డిబేట్కి పిలుస్తారు. వర్తమాన రాజకీయ విషయాల మీద, ఈ పొలిటికల్ డెవలప్మెంట్స్ మీద. ఎందుకంటే గతం నుంచి పరిచయాలు ఉన్నాయి కాబట్టి, అంతేకాకుండా మాజీ శాసనసభ్యుని కాబట్టి నన్ను పిలుస్తూ ఉంటారు. రోజు 1 గంట, ఒక్కో రోజు 2 గంటలు, ఒక రోజు 3 గంటలు కూడా
అంటే 3 ఛానల్స్ వరుసగా పిలిచినప్పుడు 3 గంటలు కూడా దానికోసం టైం కేటాయించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ రకంగా టైం అనేది ఇప్పుడు ఒక ఛానల్ ఒక విషయం మీద మాట్లాడదలుచుకున్నప్పుడు మధ్యాహ్నమే చెప్తారు వాళ్ళు. ఆ విషయం మీద ప్రిపేర్ కావాలి కదా, అవునవును సార్. ఆ విషయం మీద ఇన్ఫర్మేషన్ తీసుకోవడం అనేది ఉంటుంది కాబట్టి టైము ఆ రకంగా గడుస్తున్నది. ఓకే సార్. టైం అయితే ఏం వేస్ట్ చేయట్లేదు, ఫ్యామిలీకి కేటాయిస్తున్నారు. అండ్ యువతకు మా రాజకీయ పర్సన్స్కి మీరంతా సూచనలు ఇస్తున్నారు కాబట్టి చాలా థ్యాంక్ యూ సార్. అలాగే మీకు ఇష్టమైన వంటకం ఏంటి సార్? మీ మేడం సతీమణి గారు మీకు ఇష్టంగా చేసి పెట్టే వంటకం ఏంటి, మాకు ఏదైనా తెలుపగలరు? నాకు అట్లా ఇష్టాలు పెద్దగా లేవమ్మా. చిన్నప్పటి నుంచి సాధారణ కుటుంబంలో పుట్టి పెరిగాను నేను. కాబట్టి ఇష్టమైనది కావాలని నేను ఎప్పుడు ఒత్తిడి చేయను. అట్లాగే నా భార్య ఆమె నా హెల్త్ దృష్టిలో పెట్టుకొని కూరగాయలు ఎక్కువ వాడతాం ఇంట్లో, ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ. అట్లాగే జొన్న రొట్టె ఎక్కువ తింటాం, అది నాకు ఇష్టం కూడా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి రొట్టె తినడం అలవాటు. అది రాత్రిపూట తింటాం, మిగతా రోజులు ఆమె ఏం చేస్తే అది తింటాను. ఆమె కూడా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ జాగ్రత్తలు తీసుకుంటారు. ఓకే సార్. అంటే రొట్టె, జొన్న రొట్టె అంటే ఇష్టం ఈవినింగ్, నైట్ టైం. ఓకే ఓకే సార్. సార్ మీకు చిన్నప్పటి నుండి కళ ఏంటి? రాజకీయాల్లోకి రావాలని చిన్నప్పటి నుండి అనుకున్నారా? చిన్నప్పటి కళ ఏముంటుంది కానీ ఇప్పుడు చిన్నప్పటి నుంచి నేను రాజకీయాల గురించి ఆలోచించలేదు. నేను 10th క్లాసు ఆ దశలో ఉన్నప్పుడు నేను బనాన్పల్లిలో చదివాను. నేను సార్ పేదరికం, దారిద్ర్యం మా ప్రాంతాల్లో గ్రామీణ జీవితం చూశాను నేను. చాలా పేదరికం జనంలో ఉండేది. ఎంతో కష్టపడి తప్ప కుటుంబాలు జరగనటువంటి పరిస్థితి. అట్లాగే నేను ఇంటర్మీడియట్ కర్నూలు వచ్చాను. కర్నూలు వచ్చిన తర్వాత సాహిత్యం మీద నాకు ఆసక్తి కాబట్టి సాహిత్యం కానీ పత్రికలు కానీ ఎక్కువ చదవడం ద్వారా ఈ సమాజంలో రాజకీయాల్లో మార్పు రావాలి, ప్రజలకు అనుకూలమైన రాజకీయాలు రావాలి, ప్రజా జీవితం బాగుపడాలి, అందరూ ఈ సమాజంలో పుట్టేటువంటి ప్రతి ఒక్కరు కూడా సుఖంగా బతికేటువంటి వ్యవస్థ కావాలి అని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతనే రాజకీయాలు. నేను ఎస్ఎఫ్ఐలో ఉన్నాను, నేను స్టూడెంట్గా. ఎస్ఎఫ్ఐ నుంచి ఆ తర్వాత మార్క్సిస్ట్ రాజకీయాల వైపు వచ్చాను నేను. ఆ రకంగా ఈ సమాజం బాగుండాలని రాజకీయం. రాజకీయం అంటే పదవులు హోదాలు కాదు. రాజకీయం అంటే ఈ సమాజం బాగుపడాలి, అందరూ సుఖంగా బతకాలి. ఇది నా రాజకీయం. మీకు స్ట్రెస్ ఉంటుంది కదా సార్, స్ట్రెస్ తగ్గించుకోవడానికి మీకు ఇష్టమైన ప్రదేశం ఏంటి? అంటే ఇక్కడికి వెళ్తే నాకు స్ట్రెస్ తగ్గుతుంది, నేను హ్యాపీగా ఉంటాను అని మీకు ఒక ప్లేస్ అనేది ఉంటుంది కదా, ప్లేస్ ఏంటని? అట్లా పర్టికులర్ ఏం కాదు కానీ స్ట్రెస్ లేకుండా జీవితం ఉండదు. స్ట్రెస్ ప్రజా జీవితంలో ఉంటున్నప్పుడు ప్రతిరోజు ఏదో ఒక సమస్య వేధిస్తుంటుంది. ప్రజలు మన దగ్గరకు వస్తుంటారు, వాళ్ళ సమస్య పరిష్కారం కాకపోతే వాళ్ళకంటే ఎక్కువ ఒత్తిడి మన మీద. నా అంతగా నేను ఫీల్ అవుతాను, వాళ్ళు తిరుగుతున్నారు ఏం కావడం లేదని. ఆ రకంగా స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ పార్ట్ ఆఫ్ లైఫ్. అయితే జనరల్గా కాస్త రిలాక్స్ కావాలి అనుకుంటే కొండలు అట్లా ఉండేటువంటి ప్రాంతంలో రోజు అట్లా ఉంటే కాస్త ఫ్రీ మైండ్ ఉంటుంది అనేది నాకు అనిపిస్తుంది. అయితే అవకాశం తక్కువ ఇప్పుడు అట్లా అవకాశాలు, ఎందుకంటే రోజు ఏదో పని ఉంటుంది కాబట్టి అవకాశాలు తక్కువ. అయితే కొంచెం ప్రకృతి బాగా ఉండేటువంటి చోట ఉండాలి అనేది అనిపిస్తూ ఉంటుంది కానీ మీరు ఎప్పుడు టైం కేటాయించి వెళ్ళలేదు? టైం ఉండదు అంటే ఈ స్పెసిఫిక్గా అయితే ఈ ప్లేస్ అని అనుకోలేదు. సీనరీ ఒకటి ఇప్పుడు మంచి పర్వతాలు, నదీ జలాలు ఇట్లా ఉంటే ఆ రకంగా ప్రకృతిలో ఆహ్లాదంగా ఉండొచ్చు అనేది ఉంటుంది. కానీ ఇప్పుడు ఎక్కడన్నా మేము ఏదైనా మీటింగ్ ఇతర రాష్ట్రాలకు పోయిన దగ్గరలో ఉండే ప్రాంతం అట్లాంటివి ఏదైనా ఉంటే పోయి వస్తాను, చూసేసి అప్పటికే హ్యాపీగా అయిపోతుంది. అంతే. సార్, రాజకీయాల్లోకి రావడానికి మీకు ప్రేరణ ఎవరు? నాకు ఒక వ్యక్తి ప్రేరణ కాదు, సిద్ధాంతమే ప్రేరణ. ఎందుకంటే నేను ఎస్ఎఫ్ఐలో పని చేయడానికి కర్నూలు వచ్చిన తర్వాతనే నాకు ఎస్ఎఫ్ఐతో పరిచయము. ప్రధానంగా ఏమంటే కష్టజీవులు, పేదవాళ్ళు బాగుపడేటువంటి వ్యవస్థ కావాలి అనేటువంటిదే ప్రేరణ. అంతకుమించి ఎవరో ఒక వ్యక్తిని చూసి అట్లా వచ్చిందేం కాదు.
కాబట్టి సైద్ధాంతికంగా ఈ సమాజం బాగలేదు, పేదరికం, దారిద్ర్యం, అవిద్య, నిరుద్యోగం, కష్టపడుతున్న తిండి లేనటువంటి పరిస్థితి, ఇటువంటి పేదరికాన్ని, దారిద్ర్యాన్ని పోగొట్టేటువంటి వ్యవస్థ కావాలి. ఇతర సోషలిస్ట్ దేశాలు వాటిలో ఉండేటువంటి ప్రజా జీవితాన్ని గురించి అధ్యయనం చేసిన తర్వాత అటువంటి వ్యవస్థ సాధ్యమైనప్పుడు భారతదేశంలో ఎందుకు సాధించుకోకూడదు మనం అనేదే ప్రేరణ. దానికోసం పనిచేయాలి. ఆ రకంగా సమాజం మార్పు కోసం జీవితాన్ని మనం అంకితం చేయాలి అనే ప్రేరణతోనే నేను రాజకీయాలకు వచ్చాను. బుక్స్ చదివేసి, బుక్స్ చదివి, పత్రికలు చదివి, కండ్ల ముందు కనపడుతున్నటువంటి వాస్తవాలను చూసి ఈ వ్యవస్థ బాగాలేదు, ఇది మారాలి అనేటువంటి నిర్ణయానికి వచ్చిన తర్వాతనే నేను రాజకీయాలని అధ్యయనం చేయడం మొదలుపెట్టాను. సార్, మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఛాలెంజ్ అనేది ఎదుర్కొని ఉంటారు కదా, అది ఏ ఛాలెంజ్ సార్? పెద్ద ఛాలెంజే ఉంటుంది. రాజకీయాలే ఛాలెంజ్, ఎందుకంటే వ్యవస్థ మారాలి అనేటువంటి ఒక అంశం తీసుకున్నప్పుడు ఈ వ్యవస్థలో ఉండేటువంటి పెట్టుబడిదారులు ఉన్నారు, ఈ వ్యవస్థలో ఉండేటువంటి ధనవంతులు ఉన్నారు, ఈ వ్యవస్థలో ఉండేటువంటి భూస్వాములు ఉన్నారు. అటువంటి వాళ్ళందరితో ఛాలెంజే కదా. ఎస్ఎఫ్ఐలో మేము పనిచేసే కాలంలో ఆత్మకూరులో భూస్వాములు మా కార్యకర్త మీద దాడి చేసినారు. దాడి చేసినప్పుడు అక్కడ పోయి చెప్పిన, ధైర్యం ఉంటే రండి తేల్చుకుంటాం మేము అని. ఏమి అంటే ధైర్యం సిద్ధాంతమే, అంతకుమించి ఏముంది. కాబట్టి కర్నూలు జిల్లా లాంటి వెనుకబడిన ప్రజల కోసం పనిచేస్తున్నాము అనేది ధైర్యాన్ని, విశ్వాసాన్ని ఇచ్చింది. ఆ సిద్ధాంతం అనేటువంటిది ఒక నిజమైనటువంటి, న్యాయమైనటువంటి సిద్ధాంతం. అది ప్రజల కోసం పనిచేయాలనేటువంటి ఒక ఉదాత్తమైనటువంటి ఆశయంతో ఉన్నాం కాబట్టి ధైర్యంగా పనిచేసాం. ఓకే, మీకు ఒక రోల్ మోడల్ లీడర్ అని ఉంటారు కదా సార్, ఆయన నుంచి మీరు ఏమైనా నేర్చుకున్నారా? లీడర్లు అట్లా ఒక వ్యక్తి ఇట్లా రోల్ మోడల్ ఇప్పుడు తర్వాత జీవితంలో సీతారాం యేచూరి ఇట్లాంటి వాళ్ళు రోల్ మోడల్ అనుకుంటాను. కానీ నేను కింది స్థాయిలో పనిచేసేటప్పుడు, అంటే ఎస్ఎఫ్ఐలో, డివైఎఫ్లో వచ్చేటప్పుడు అట్లా రోల్ మోడల్ ఎవరు లేరు. పెద్దవాళ్ళు చాలామంది వాళ్ళ జీవితాలు చూసేవాళ్ళు. ఇప్పుడు నండూరు ప్రసాదరావు ఉన్నాడు, ఆయన ఎక్స్ ఎంపీ, సిఐటి నాయకుడు ఉన్నాడు, చాలా ఉత్తమోత్తముడు ఆయన. కోటరాల సత్యనారాయణ ఉన్నాడు, మోటూరు హనుమంతరావు గారు ఉన్నారు. ఇట్లా చాలామంది నాయకులు, వాళ్ళని చూసి, పుచ్చలపల్లి సుందరయ్య, ఆయనతో కూడా పరిచయం ఉంది నాకు. కాబట్టి వాళ్ళందరినీ చూసి వాళ్ళ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవడం. అయితే ఫలాని వ్యక్తిని చూసి రోల్ మోడల్ని నేను అట్లేం కాదు, సిద్ధాంతం రోల్ మోడల్గా నేను రాజకీయాలకు, పార్టీ సిద్ధాంతం మీకు రోల్ మోడల్. రోల్ మోడల్. ఒకవేళ మీరు రాజకీయాల్లోకి రాకపోతే ఏమవ్వాలనుకున్నారు సార్? అంటే మీరు పుస్తకాలు చదివి రాజకీయాల్లోకి వచ్చారు, ఎప్పుడన్నా అట్లా ఫీల్ అయి ఉంటారు కదా? నేను జనరల్గా డిగ్రీ ఉస్మానియా కాలేజ్ చదివాను. నేను ఆ తర్వాత బళ్ళారిలో లాలో అడ్మిషన్ తీసుకున్నాను. అయితే పార్టీ అవసరాల కోసమని లా వదిలేసిన. ఒకవేళ పార్టీలో రాకపోతే లాయర్ అయి ఉండేవాడిని, లా ప్రాక్టీస్ చేసేవాడిని. ఓకే సార్, రాజకీయాల్లోకి రావాలని ఆలోచిస్తున్న యువతరానికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? అంటే రాజకీయాలంటే చాలామంది ఏమిటి అంటే పదవీ రాజకీయాలు లేదా అధికార పార్టీలు వాటి చుట్టూ తిరగడం అనుకుంటారు. రాజకీయాలంటే జెండాలు పట్టుకొని చిందులేయడం కాదు. రాజకీయాలు అనేది ఒక ఆశయం కోసం ఉండాలి. ఇప్పుడు వైసీపీకి ఏం ఆశయం ఉంది, తెలుగుదేశానికి ఏం ఆశయం ఉంది? అధికారంలో మేము ఉండడమే వాళ్ళ ఆశయం. కమ్యూనిస్ట్ పార్టీ దగ్గరకు వచ్చినప్పుడు అధికారం అనేది తక్షణ లక్ష్యం కాదు, అధికారం అంతిమంగా సాధించుకోవాలి. ఎవరి కోసం? ప్రజల కోసం, మన కోసం కాదు, ప్రజల కోసం. కాబట్టి రాజకీయాలకు వచ్చే వాళ్ళని నా సూచన ఏంటంటే, మీరు రాజకీయాలు రండి. రాజకీయాలు దేశాన్ని మార్చాలన్నా, రాష్ట్రాన్ని మార్చాలన్నా రాజకీయాలు అవసరం. ప్రజల రాజకీయాల్లో రండి, ప్రజల కోసం పనిచేయండి, ప్రజల అభివృద్ధి కోసం, వాళ్ళ జీవన ప్రమాణాల మెరుగు కోసం మీరు పనిచేయండి. సార్, మీ కెరీర్లో అంటే మీ లైఫ్లో మర్చిపోలేని మూమెంట్ ఏదైనా ఉందా? అంటే మర్చిపోలేని మూమెంట్స్ అంటే, ఇప్పుడు నేను 94లో ఎలక్షన్స్లో ఎమ్మెల్యే గెలిచినాను. నేను గెలుస్తానని నేను అనుకోలేదు. ఎందుకంటే పోటీ చేసింది కూడా ఎవరు? కేఈ కృష్ణమూర్తి గారు. ఆయన ఆ రోజుల్లోనే మాజీ మంత్రి, ఓ పెద్ద కుటుంబము. అది సిపిఎం పార్టీ అంత బలమైన పార్టీ కాదు.
ఆ, నేనైతే సరే మనం పోటీ చేస్తున్నాం, ప్రజల్లో ప్రచారం చేయాలి అది నాకు. ఎలక్షన్ రిజల్ట్స్ అంటే కౌంటింగ్ నేను కూడా పోయినాను. అది రిజల్ట్స్ వస్తూ ఉంటే కృష్ణమూర్తి గారు ఓడిపోతున్నారని నాకు ఆ మూమెంట్, అది ఉద్విగ్నత. ఆ తర్వాత బయటకు వచ్చేపాటికి వేలాది మంది జనం ఉన్నారు, వాళ్ళు చేతుల మీద తీసుకొని పోయినారు. ఆ ర్యాలీ తీస్తే ఓ కర్నూలంతా ఆ రోడ్ల మీదనే ఉంది. అది జీవితంలో మర్చిపోలేని ఉద్విగ్న క్షణం నాకు. అంటే ప్రజల యొక్క అభిమానం ఎంత గొప్పగా ఉంది అనేటువంటిది. ఆ రకంగా ప్రజలు ఇంత గొప్పగా తీర్పు చెప్పినప్పుడు జీవితాంతం ప్రజల కోసం సేవ చేయాలి అనేటువంటి మరింత పట్టుదల పెరిగింది. అది ఒక అంటే అనుకోని, నేను ఊహించింది, నేను అనుకోని ఒక గొప్ప సంఘటన. అది మిగతావి చాలా ఉన్నాయి కానీ అది ఒక ఎప్పటికీ మర్చిపోలేను. 1994 94 లో మన కే కేఈ కృష్ణమూర్తి కృష్ణమూర్తి గారు పైన మీరు గెలుపొందడం మీరు మర్చిపోలేని మూమెంట్. ఓకే సరే, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నా లైఫ్లో ఇది కోల్పోయానని ఏమన్నా మళ్ళీ బాధపడ్డ సమయం కానీ మూమెంట్ కానీ? కోల్పోయేది ఇప్పుడు ఇష్టపడే రాజకీయాల్లోకి వచ్చాం, ఇష్టపడే కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేస్తున్నాం. కొన్ని కోల్పోవాల్సి ఉంటుంది, కొన్ని సాధించాలంటే కొన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఇప్పుడు నేను ఫ్యామిలీకి టైం ఇవ్వలేదు, పిల్లలకు టైం ఇవ్వలేదు. ఇవన్నీ కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. కానీ అంతకంటే గొప్ప పని చేస్తున్నాం కదా. ఇప్పుడు మా పేరెంట్స్ను నేను చూసుకునేది తక్కువ, మా తమ్ముళ్ళు వాళ్ళే చూసుకున్నారు. తర్వాత కుటుంబానికి సంబంధించి నేను ఎప్పుడు ఆలోచించలేదు. అవి అప్పుడప్పుడు గుర్తుకొచ్చినప్పుడు మనసును కొంచెం బాధ పెడతాయి. కానీ మనం నా స్వార్థాన్ని నేను చేసుకోలేదు కదా. నేను అంతకంటే గొప్ప కార్యక్రమం ప్రజల కోసం పనిచేస్తున్నాను. ఒక కుటుంబం కాదు, మొత్తం కుటుంబాలు మనవే, ప్రజలందరూ నా వాళ్ళే అనుకున్నప్పుడు ఆ బాధ అనేది పోతుంది. ఆ రకంగా రాజకీయాల్లో ఖచ్చితంగా నిజాయితీగా ప్రజల కోసం పనిచేయాలన్నప్పుడు కొన్ని కోల్పోవాల్సి ఉంటుంది, కోల్పోవాలా. కోల్పోకపోతే న్యాయం జరగదు. ఓకే సార్, ఇప్పుడు మీరు ఇందాక చెప్పేటప్పుడు చెప్పారు, ఇంతకుముందు చేసే బిజీ షెడ్యూల్లో ప్రజలు వచ్చి సమస్యలు చెప్పేవాళ్ళు అని. వచ్చిన ప్రతిసారి ప్రజలు ఏ సమస్య చెప్పేవాళ్ళు సార్? ఎక్కువగా ఏ సమస్య పైన వచ్చేవాళ్ళు? అంటే సమస్యలు చాలా రకరకాల సమస్యలు వస్తే ఎక్కువ మంది ఆ రోజుల్లో ఇండ్ల స్థలాలు కావాలని వచ్చేవాళ్ళు. పట్టాలు లేవు మాకు, ఇప్పుడు ఇందిరాగాంధీ నగర్ ఉంది, పట్టాలు లేవు. కార్ల్ మార్క్స్ నగర్ ఉంది, పట్టాలు లేవు. మేము ఆ కాలంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, మారెప్ప గారు మంత్రిగా ఉన్నారు, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి. 94లో రాజశేఖర రెడ్డి కాదు, అది 2004 తర్వాత. 94లో చంద్రబాబు నాయుడు కొంతకాలం 95 తర్వాత అయినాడు ఆయన. ఇష్యూస్ ఇవి ఎప్పటికప్పుడు రిప్రజెంట్ చేసేవాళ్ళం. సెకండ్ టర్ము నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ఊర్లో ఒకే రోజు 34,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినాం సెకండ్ టర్మ్ ఎమ్మెల్యేగాను. అంటే మొదటి టర్మ్ నుంచి చేసినటువంటి కృషి నెక్స్ట్ 5 ఇయర్స్లో అది సాకారమైంది. కాబట్టి ప్రజలకు సంబంధించి ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉండే రోజుల్లో తాగునీళ్ళు, ఇప్పుడు కర్నూలులో చాలా ప్రాంతాల్లో తాగునీరు ఉండేది కాదు మనకి. ఎందుకంటే కింద నేల నీళ్లు ఉండేటువంటి నేల కాదు మంది. వీకర్ సెక్షన్ కాలనీ వాళ్ళు నీళ్ళ కోసం ఇక్కడ ఈద్గా దగ్గరకు వచ్చేవాళ్ళు. వాళ్ళు సైకిల్ మీద బిందెలు పెట్టుకొని పోయేవాళ్ళు. చాలామంది నాకు తెలిసిన వాళ్ళు యాక్సిడెంట్లో పోయినారు, పనిచేసే ఉండేవాళ్ళు. వాళ్ళు పొద్దున్నే వచ్చి నీళ్ళు తీసుకొని పోతూ లారీ యాక్సిడెంట్ అయిపోయి చనిపోయినటువంటి సంఘటనలు. గార్గేపురం నీళ్ళు ఉండేట్టు కాదు, వాళ్ళు సైకిల్ మీద ఆడవాళ్ళు బిందెలు పట్టుకొని సైకిల్ నెట్టుకుంటూ పోయేవాళ్ళు. ఇదని చూసిన తర్వాత నా ఫస్ట్ ప్రయారిటీ ఏమంటే కర్నూలు నియోజకవర్గంలో ఎక్కడ తాగునీటికి కొరత ఉండదు. మనం వాళ్ళకు పంచభక్షాలు ఇవ్వలేకపోవచ్చు, మనం వాళ్ళకి ఆహారాన్ని ఇవ్వలేకపోవచ్చు, కనీసం తాగునీరు, గాలి ఎంత అవసరమో నీరు అంత అవసరం. కాబట్టి నీటికి సమస్య మీద పనిచేయాలా. తర్వాత ఆశ్రయం, వాళ్ళు ఉండేదానికి ఇండ్లు ఇవ్వాలా, లేదా ఇండ్ల పట్టాలు ఇచ్చి ఇండ్లు కట్టుకునేటువంటి పరిస్థితి తీసుకుని రావాలా అని పేదవాళ్ళకి సంబంధించినటువంటి ఈ 3 త్రాగునీరు, తర్వాత ఆశ్రయము, ఇటువంటి ఇష్యూస్ మీద మాత్రం నేను కాన్సన్ట్రేట్ చేసి పనిచేసి నేను తృప్తిగా ఉన్న ఆ విషయాల్లో ఫలితాలు సాధిస్తాను కర్నూలులోని. ఓకే సార్.
సాధారణ ప్రజలతో మీరు కనెక్ట్ అయ్యే ప్రత్యేకమైన పద్ధతి ఏదైనా ఉందా సార్? అంటే సాధారణ జనాలు వచ్చినప్పుడు. ఇప్పుడు నేను నేను ప్రజల నుంచి వేరుగా నేను అనుకోవడం లేదు. నేను ఉండేది మామూలు జనం ఉండేటువంటి చోటు, ఇందిరాగాంధీ నగర్ పక్కనే ఆఫీసు, ఇందిరాగాంధీ నగర్ పక్కనే ఎల్లప్పుడూ జనంతో. నేను ట్రేడ్ యూనియన్ నాయకుడిగా ఎదిగాను ఈ టౌన్లో. ట్రేడ్ యూనియన్స్ అంటే నిత్యం సమస్యలు ఉంటాయి, నిత్యం కార్మికులతో కలుస్తూ ఉండాలా, వాళ్ళ కుటుంబాలతో కలుస్తూ ఉండాలా. కాబట్టి ప్రత్యేకమైన పద్ధతి అంటే నేను ఇంట్లో ఉండేవాడిని కాదు. ఎప్పుడు ఉదయం ఏదైనా జనం వస్తే వాళ్ళతో మాట్లాడడం, లేకపోతే ఏదో ఒక యూనియన్, లేకపోతే ఏదో ఒక వీధి జనంలోకి పోవడం. ఆ రకంగా ఏంటంటే నిరంతరం జనం మధ్యలో ఉంటే జనం బాధలు, జనం కష్టాలు, జనం సమస్యలు మరింతగా మనకు తెలుస్తాయి. వాటి మీద ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆ రకంగా పనిచేసినాను నేను. సార్, ఇప్పుడు కర్నూలులో తాగునీటి సమస్య లేదు అని మీరు అనుకుంటున్నారా? దానివల్ల మీరు రాజకీయంలో ఉన్నప్పుడు, మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేశారు, కర్నూలుకి ఏం చేశారు? ఇప్పుడు కర్నూలులో వాస్తవానికి అయితే మిగతా టౌన్స్తో పోల్చుకుంటే కర్నూలులో తాగునీటి సమస్య ఉండొచ్చు, కొన్ని ప్రాంతాల్లో ఎక్కడైనా ఉండొచ్చు. తప్ప మేజర్ టౌన్ అంతా తాగునీటి సమస్య లేదు. కల్లూరు ప్రాంతానికి సంబంధించి, కల్లూరు తర్వాత మెర్జ్ అయింది కర్నూలులో, అది గ్రామ పంచాయతీగా ఉండింది. కల్లూరులో ఇప్పటికీ ఆల్టర్నేటివ్ డేస్ వస్తాయి నీళ్ళు, రోజు మార్చి రోజు. కర్నూలులో రోజు వస్తాయి, కొన్ని ప్రాంతాల్లో 2 పూటలు వస్తాయి. కారణం ఏంటంటే పెరిగే కొద్దీ నీటి కొరత వచ్చేసి ఆల్టర్నేటివ్ డేస్కి వచ్చింది. నేను త్రాగునీటికి ప్రత్యేకంగా కేంద్రీకరించిన ఇంతకుముందే చెప్పాను. నేను పైప్ లైన్లు ఎక్కడెక్కడ ఇబ్బందిగా ఉన్నాయి. ఎందుకంటే పాత ఊరు ఉన్నప్పుడు వేసిన పైప్ లైన్లు, దాని కెపాసిటీ, డ్రాయింగ్ కెపాసిటీ తక్కువ ఉంటుంది, జనాభా పెరిగి ఉంటుంది. కాబట్టి పైప్ లైన్లు మార్చాల. ఆ తర్వాత కొన్ని ప్రాంతాల్లో ఈ ఓవర్ హెడ్ ట్యాంక్స్ లేవు. ఇప్పుడు నరసింహారెడ్డి నగర్ దగ్గర వదిలితే కింద టౌన్ వరకు పోవాలా, పోలేవు, మధ్యలో డ్రా చేస్తారు. మోటార్లు ఉంటాయి, మోటార్లు వేస్తారు, 4 అంతస్తుల బిల్డింగ్లకు పైకి తీసుకుంటారు. కిందికి పోయేపాటికి టైలాండ్ అంటారు, టైలాండ్లో నీళ్ళు ఉండవు. కాబట్టి వాటికి సంబంధించి నేను ఎక్కడెక్కడైతే ఈ నీటి కొరత ఉందో అక్కడంతా ఓవర్ హెడ్ ట్యాంక్స్ కట్టడం ప్రయారిటీ ఇచ్చి ఓవర్ హెడ్ ట్యాంక్స్ కట్టించాను. కల్లూరులోనే 20 ట్యాంకులు కట్టించాం. కల్లూరు ప్రాంతానికి సంబంధించి ఓల్డ్ టౌన్లో ఓవర్ హెడ్ ట్యాంక్స్ కట్టించాం 2-3 చోట్ల. దీంతో పాటుగా ఏంటంటే ఇంతకుముందు కర్నూలుకి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లేదు. కర్నూలుకి ఏంటంటే కేసు కెనాల్ నుంచి డ్రా చేసి ఇచ్చేవాళ్ళు, తుంగభద్రను డ్రా చేసేవాళ్ళు. వేసవి కాలంలో నదిలో నీళ్లు ఉండవు, కేసు కెనాల్లో నీళ్లు ఉండవు. కాబట్టి నీటి నిల్వ ఉండాలి అనేది ఓ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కావాలి అని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు ప్రభుత్వం మంజూరు చేసింది, రాష్ట్ర ప్రభుత్వం. దాని నిర్మాణంలో చాలా సమస్యలు వచ్చాయి. అంటే రాతి పగుళ్ళు ఉండే లోపల సిమెంట్ ఏదైతే మనం పైన చేస్తామో అది పోయేది. సున్నప్రాయి, మొత్తం ప్రాంతం సున్నప్రాయి ఉండడంతో నీళ్ళు నిలబడేట్టు కాదు. ఆ ఎక్స్పర్ట్స్ని పిలిపించి గ్రౌటింగ్ అంటే ఎంతవరకు రంధ్రం ఉందో అంతవరకు బై ఫోర్స్ సిమెంట్ను కొట్టించాం. ఆ రకంగా మొత్తం అన్ని ప్రాంతాల్లో గ్రౌటింగ్ అనేది చేయించాం. ఇసుక కొరత వచ్చింది, స్పెషల్ పర్మిషన్ తీసుకుని వచ్చి ఇసుక సరఫరా చేయించాం. అంటే వెంటబడి చేసినందువల్ల సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అనుకున్న టైంకి పూర్తి అయిపోయింది. సమ్మర్లో కర్నూలులో నీళ్ళ కొరత లేకుండా చేయగలిగింది. లేకుంటే ట్యాంకర్లు పెట్టి దానిలోకి పేర్లు పెట్టుకొని మా దయాదాక్షిణతో నీళ్ళు తాగుతున్నారని చెప్పేవాళ్ళు. ఎవరి దయాదాక్షిణ్యం అవసరం లేదు. ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాన్ని కర్నూలులో మనం అమలు చేయడం వల్ల నీరు కొరత లేకుండా చేయగలిగినాము. ఇప్పటికేమంటే సెకండ్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అవసరం వచ్చింది ఇప్పుడు. అది మరి ఇప్పుడు ఉండేటువంటి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వము కల్లూరు ప్రాంతానికి సంబంధించి సెకండ్ సమ్మర్ స్టోరేజ్ ప్లాన్ చేయడం చాలా అవసరము. అది చేస్తే కర్నూలులో ఇప్పటికి కూడా కొరత ఉండదు, నీటి కొరత ఉండదు. సార్, అలాగే మీరు ఎప్పుడు జన్మించారు, ఎక్కడ జన్మించారు, ఏ దంపతులకు జన్మించారు? నేను 1953 ఏప్రిల్ 1వ తేదీ అనేది డేట్ ఆఫ్ బర్త్గా పెట్టుకున్నాను. అయితే అది కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ అవునా కాదో నాకు తెలియదు. ఎందుకు అంటే ఆ రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో అంత కరెక్ట్గా డేట్ ఆఫ్ బర్త్ వేసేటువంటి పరిస్థితి లేదు.
సరే ఏమైనా అదే డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటున్నాను నేను, ఎందుకంటే నాకు బాగా గుర్తుంది. ఒకసారి ఏమైందంటే నేను 6వ తరగతిలో చేరడానికి హై స్కూల్ పోయినాను బనగానపల్లికి. పోతే హెడ్ మాస్టర్ ఆఫీస్లో ఉండే క్లర్క్స్ చూసి నీకు డేట్ సరిపోదు కాబట్టి అడ్మిషన్ ఇయ్యము అన్నారు. అంటే డేట్ తక్కువ ఉంది నీది, వయస్సు ఏజ్ ఎగ్జామ్ రాయడానికి తగిన వయసు కాదు. నేను చిన్నపిల్లని కదా బాధపడుతూ మా ఎలిమెంటరీ స్కూల్ టీచర్ దగ్గర పోయినాను, సార్ నన్ను చేర్చుకోలేదు అని. ఆయన అదేముందిరా ఇట్రై అని నా కాగితం తీసుకున్నాడు. వాళ్ళు ఇచ్చిన కాగితమే, దాంట్లో ఏదో మార్పు చేసినారు. మార్పు చేసి రేపు పోను అన్నాడు. పోతే అడ్మిట్ చేసుకున్నాను. అంటే డేట్ ఆఫ్ బర్త్ ఖచ్చితంగా మార్చినారనే కదా. అది ఏది మార్చినారో ఏమో నాకు తెలియదు. ఏమైనప్పటికీ 1/4/1953 అనేది అధికారికంగా తీసుకుంటాను. అది నేను పుట్టి పెరిగిన ప్రాంతం హుసేనాపురం, బనగానపల్లి దగ్గర ఉంటుంది. మా అమ్మ నాన్న అక్కడే ఉండేవాళ్ళు. మా ఊరు 8 కిలోమీటర్ల దూరం ఎక్కడికి, బనగానపల్లికు. కాబట్టి హై స్కూల్ అంటే ఎలిమెంటరీ స్కూల్ మా ఊర్లోనే ఉంది. హై స్కూలు బనగానపల్లిలో చేరి బనగానపల్లిలో 10th క్లాస్ వరకు చదివాను. 10th క్లాస్ వరకు చదివిన తర్వాత నేను ఇంటర్మీడియట్ కర్నూలుకి వచ్చాను. ఇంటర్మీడియట్ డిగ్రీ కర్నూలు. హాయ్, ప్రస్తుతం అయితే మనము బనగానపల్లి మండలం హుసేనాపురం గ్రామంలో ఉన్నాము. ఎంఏ గఫూర్ గారు జన్మించింది ఈ హుసేనాపురం గ్రామంలోనే. ఆయన చదువు జన్మస్థలం అంతా హుసేనాపురం గ్రామంలో జరిగింది. కాబట్టి ఈ హుసేనాపురం గ్రామాన్ని మనం పరిశీలిద్దాం రండి. ప్రస్తుతం మనం ఎంఏ గఫూర్ గారు చదివిన స్కూల్, ఎలిమెంటరీ స్కూల్ దగ్గర ఉన్నాం. ఉన్నత పాఠశాల ఇది. ఇక్కడ 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి 3 తరగతులు ఇక్కడైతే ఆయన చదివాడు. ఆ స్కూల్ ఎలా ఉందో ఒకసారి మనం వీక్షిద్దాం రండి. ఫస్ట్ అయితే ఈ రూపం ఉండిండదు, ఇది ఓల్డ్ బిల్డింగ్. న్యూ కన్స్ట్రక్షన్ ప్రభుత్వం పరిధిలో జరిగిన కన్స్ట్రక్షన్స్ అంతా మారిపోయాయి. చదివిన స్కూల్ అయితే ఇదే ఎలిమెంటరీ స్కూల్. సారు ఎంఏ గఫూర్ గారు జన్మించిన ఇల్లు. అయితే ప్రస్తుతానికి సార్ ఇక్కడ లేరు, కర్నూలులో నివాసం ఉంటున్నారు. అయితే వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ చిన్న అనేటువంటి మాబు భాష అనేటువంటి వ్యక్తి ఇక్కడైతే జీవిస్తున్నారు. వాళ్ళ ఇల్లు ఇది, సార్ వాళ్ళ ఇల్లు ఇది. సార్ వాళ్ళ పెద్దల ఆస్తి ఇది. అంటే ఈ ఇల్లు ఇప్పుడైతే లేదు, వేరే వాళ్ళ హ్యాండ్ ఓవర్ లో ఈ ఇల్లు ఉంది. మా తండ్రి గారు అక్కడ మసీదులో నమాజ్ చేయిస్తారు, ఇమాం అంటారు. మా తండ్రి ఆ వృత్తి చేస్తూ వ్యవసాయము, చిన్న అంగడి, ఇట్లా రకరకాల వృత్తులు చేసుకునేవాళ్ళు. మా అమ్మ హౌస్ వైఫ్. అయితే ఆమె ప్రేమ, ఇప్పుడు మానవత్వం కానీ, ప్రేమ కానీ, ఇతరుల ప్రజల్ని ప్రేమించాలని కానీ మా అమ్మ నుంచే లభ్యమైంది. ఆమె చాలా ప్రేమతో ప్రజల పట్ల ఉండేది. ఊర్లో అందరూ గౌరవించేవాళ్ళు ఆమెను. ఆ రకంగా అది తల్లిదండ్రుల నుంచి వచ్చిన అలవాటు అనుకుంటున్నాను, ప్రజల్ని ప్రేమించడం. మీరు పేరు చెప్పలేదు సార్. మా తండ్రి గారు అబ్దుల్ అజీజ్. అంటే పేరు ఎవరి ప్రజలకి ఏం గుర్తుంటుంది? అబ్దుల్ అజీజ్ గారు మా తండ్రి పేరు. మా అమ్మ పేరు ఇమాంబి. సార్ ఇంటర్లో ఇక్కడ కర్నూలులో ఇంటర్ చేసే అంటున్నారు, ఉస్మానియా కాలేజ్లో. ప్రస్తుతం ఎంఏ గఫూర్ గారు ఇంటర్మీడియట్ చేసిన ఉస్మానియా కాలేజ్లో మనం ఉన్నాము. ఇది ఓల్డ్ టౌన్లో ఉంది ఉస్మానియా కాలేజ్. ఇక్కడ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి అండ్ డిగ్రీ కూడా ఇక్కడే కంప్లీట్ చేసి ఆయన సిద్ధాంతం వైపు అడుగులు వేశాడు. కమ్యూనిస్టు సిద్ధాంతం వైపు ఇక్కడి నుండే అడుగులు ఆయనకు మొదలయ్యాయి. ఎస్ఎఫ్ఐలో మీరు పని చేసినప్పుడు, విద్యార్థి రంగంలో పనిచేసినప్పుడు అంటే మీకు ఒక పోస్ట్ అనేది ఉంటుంది కదా, అంటే జిల్లా కార్యదర్శి గానా ఏంటి, ఏం చేశారు ఎస్ఎఫ్ఐలో స్ట్రగుల్ చేస్తూ? నేను ఎస్ఎఫ్ఐలో చేరినప్పుడు మామూలు మెంబర్గా చేరినాను. తర్వాత కాలక్రమంలో టౌన్ ఎస్ఎఫ్ఐ లీడర్గా ఉన్నాను, జిల్లా ఎస్ఎఫ్ఐ లీడర్గా ఉన్నాను. అది అట్లా పెరిగి, అంటే పదవి ఇస్తే వస్తాను అనేది కాదు, పనిచేయాలి. మీరేం చేశానని మేము నేను ఫలాని పోస్ట్ అని నేను రాలేదు. నాకు ఈ సమాజం మారాలి, అందులో విద్యార్థులు వాళ్ళ జీవితాలు బాగుపడాలి, చదువుకున్న తర్వాత వాళ్ళకి ఉపాధి కావాలి. దానికోసం ఎస్ఎఫ్ఐ చదువు పోరాడు అనే నినాదం కానీ, సోషలిజం, ప్రజాస్వామ్యం ఈ నినాదాలు కానీ ఇవి ఆకర్షించాయి. అందుకోసం నేను ఎస్ఎఫ్ఐలో పనిచేసే క్రమంలో నాయకుడిగా ఎదిగాను. మరి మీరు విద్యార్థి రంగానికి ఏదైనా సూచన? విద్యార్థి రంగం సూచన ఒకటి, ఇప్పుడు ఎందుకంటే చాలా కాంపిటేటివ్ అయిపోయింది. మేము చదువుకునే రోజుల్లో అంత కాంపిటీషన్ లేదు.
మా ముందు చదువుకునే రోజుల్లో అసలు కాంపిటీషన్ లేదు, చదువుకున్నోడే దొరికేవాడు కాదు. మేము చదువుకునే రోజుల్లో కూడా ఉద్యోగాలు అవి ఇవి ఎంతో కొంత లభ్యమయ్యేటువంటి వాతావరణం ఉండింది. కానీ ఇప్పుడు చదువు పెరిగింది, పెరగడం మంచిది, ప్రతి ఒక్కరు చదువుకోవాలి. చదువు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా కాంపిటీషన్ పెరుగుతుంది. కాబట్టి నేను విద్యార్థులను కోరుకున్నది ఒకటి, మీరు ఉద్యోగాల కోసం చదవద్దు, విజ్ఞానం కోసం చదవండి. విజ్ఞానం ఒక్కసారి గ్రహించిన తర్వాత సమాజం మార్పు ద్వారానే మనం బాగుపడతాం. అటువంటి మార్పు కోసం మీరు నిలబడతారు, సమాజం మార్చుకుంటే. నేను ఎందుకంటే నా కేవలం సైద్ధాంతికంగానే కాదు, అంటే పుస్తకాలు చదవడమే కాదు, నేను వియత్నాంలో చూశాను, చైనాలో చూశాను, చెకస్లోవేకియాలో చూశాను, చాలా దేశాల్లో నా అనుభవం ఏంటంటే, ఇప్పుడు చైనాలో పిల్లలు వాళ్ళు మనం ఇక్కడ ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే పిల్లల్ని చూస్తుంటాం కదా, అటువంటి వాళ్ళందరూ ఉద్యోగాలు ఉన్నారు అక్కడ. ఆ ఏజ్కే ఉద్యోగాలు వస్తున్నాయి. మేము ఎయిర్పోర్ట్లో దిగితే నాకు ఆశ్చర్యం అనిపించింది. నూనె మీసాలు అంటారు కదా, అటువంటి పిల్లలందరూ వాళ్ళు పోలీసులుగా పనిచేస్తున్నారు, ఈ పాస్పోర్ట్స్ తనిఖీ ఆఫీసర్స్గా పనిచేస్తున్నారు. అదంతా అంటే ఒక ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ చేసేటువంటి వ్యవస్థ అక్కడ ఉంది. వాళ్ళు ఏంటంటే నీవు చదువు ఫ్రీ, చదువుకున్న తర్వాత ఉద్యోగం చూపించే బాధ్యత ప్రభుత్వం. ఉద్యోగం చూపించలేకపోతే ప్రభుత్వం నీకు నిరుద్యోగ వృత్తి ఇస్తుంది. ఒక అష్యూర్డ్ లైఫ్ ఉంది. ఇక్కడ మనకు అష్యూర్డ్ లైఫ్ లేదు. కాబట్టి మీరు బాగా చదవండి, బాగా విజ్ఞానవంతులు కండి, అష్యూర్డ్ లైఫ్ కోసం ప్రభుత్వంతో పోరాడదు. అది నేను చెప్పేసి. సార్, మీ దాంపత్య జీవితం గురించి తెలుసుకోవచ్చా? మీ సతీమణి గారు ఏంటి, సతీమణి గారి పేరేంటి, మీరు బిజీ షెడ్యూల్లో ఉన్నప్పుడు ఆమె ఫ్యామిలీకి ఎలా టైం కేటాయించారు? దాంపత్య జీవితం రహస్యమే ఉంది, పబ్లిక్ లైఫే కదా. మేము ఆమె అంటే నా భార్య పేరు నిర్మల, ఆమె ఎస్ఎఫ్ఏలో పనిచేస్తూ ఉండింది. ఆ తర్వాత హైదరాబాద్ సిఐటి ఆఫీస్లో పనిచేస్తూ ఉండింది ఆమె. ఆ రకంగా పరిచయం మాకు. అట్లా తర్వాత పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకోవడం జరిగింది. మాకు 2 పిల్లలు. పెద్దవాడేమో ఐఐటి పాస్ అయిన తర్వాత వాడు అమెరికాలో ఉంటున్నాడు. రెండోవాడు డాక్టరు, వాడు ఇప్పుడు పీడియాట్రిషియన్గా ఇక్కడే కిమ్స్లో పనిచేస్తున్నాడు. ఆ పిల్లల చదువులు కానీ కుటుంబం వ్యవహారం కానీ మొత్తం ఆమెదే బాధ్యత, ఆమెనే చూసింది. నేను బయట ఎక్కువ తిరిగేవాడిని, లేకుంటే పార్టీ కార్యకలాపాలే ప్రధానంగా నేను చేసేవాడిని. కాబట్టి కుటుంబము అంటే సంరక్షకులు ఆమెనే. మా పిల్లలు చాలామంది చెప్తుంటారు, రాజకీయాల నాయకుల పిల్లలు చదువుకోరు, మీ పిల్లలు బాగా చదువుకున్నారు. ఆ రకంగా మా పిల్లలు ఒకడు ఐఐటి ఇంజనీరు, ఇంకోడు డాక్టర్ అయినారంటే ఆమె కృషి ప్రధానం. కుటుంబానికి సంబంధించి, ఎందుకంటే మా ఆదాయం కూడా చాలా పరిమితమైన ఆదాయం. ఇప్పుడు పార్టీ హోల్ టైమర్గా ఇచ్చేటువంటి అలవెన్స్, ఆమె అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసేది. అయితే అడ్వకేట్గా ప్రాక్టీస్ కొంతకాలం చేసిన తర్వాత ఆమె కూడా పార్టీ యాక్టివిటీస్లోనే పాల్గొంటూ ఉండడంతో అడ్వకేట్ ద్వారా ఆదాయం పెద్దగా ఉండేది కాదు. నాకు నేను ఎమ్మెల్యేగా ఉన్న పార్టీ అలవెన్సే, మిగతా ఎమ్మెల్యేకి వచ్చే జీతం పార్టీకి ఇస్తాం. ఆ రకంగా ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా కుటుంబాన్ని ఆమె నిర్వహించేది, జాగ్రత్తగా పిల్లల చదువుల విషయంలో శ్రద్ధ తీసుకునేది. ఆ రకంగా దాంపత్య జీవితం చాలా మంచి దాంపత్య జీవితం నాకు అదృష్టం కొద్దీ లభించిందని అనుకుంటున్నాను. అంటే మేడం కూడా పార్టీలోనే పనిచేస్తారు, అంటే ఎస్ఎఫ్ఐగా పనిచేశారు, ఎస్ఎఫ్ఐ నుంచి ఆమె పార్టీలోకి ట్రేడ్ యూనియన్లోకి వచ్చింది. పార్టీలో ఇప్పుడు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు, ఆమె కూడా పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు. కాబట్టి పార్టీలో నాయకురాలుగా ఉంది, జిల్లాలో అందరూ గుర్తిస్తారు ఆమెను. దాంతోపాటుగా కుటుంబ జీవితం వరకు వచ్చినప్పుడు ఆమె ప్రధాన బాధ్యత. అంటే మీరు లేకున్న ఫ్యామిలీని కేర్ చేసుకున్నారు, స్ట్రగుల్ చేస్తూ. నేను విజయవాడ ఈ ఒక 10 సంవత్సరాలు విజయవాడలోనే ఉన్నాను నేను, అంటే అప్పుడప్పుడు వచ్చిపోవడం తప్ప. ఆ రోజుల్లో ఆమె పిల్లల బాగోగులు కానీ కుటుంబం బాగోగులు అన్నీ ఆమెనే బాధ్యత తీసుకుంది. మీకంటే 90% మేడం ఫ్యామిలీకి కేటాయించేసేసారు. ఓకే సార్, సతీ మేడంని పరిచయం చేస్తారా సార్? పరిచయం చేద్దాం. నా భార్య నిర్మల, ఆమె బీకామ్ బిఎల్ అడ్వకేట్. ఇంతకుముందు చెప్పినట్లుగా కుటుంబ బాధ్యత కానీ
పిల్లల చదువులు, పిల్లల అభివృద్ధి కానీ మొత్తం బాధ్యత తీసుకునేది ఆమెనే. ఆమె పార్టీలో కూడా పనిచేస్తుంది, పార్టీ నాయకులు కూడా. ఆమెను ఏమైనా అడగదలుచుకుంటే అడగండి. నమస్తే మేడం. నమస్కారం. మేడం, సారు బిజీ షెడ్యూల్లో ఉన్నప్పుడు మీరు కూడా పార్టీలో పనిచేస్తున్నారని చెప్తున్నారు సారు. పార్టీని, ఫ్యామిలీని ఎలా కేర్ చేశారు మేడం? అంటే ఎలా స్ట్రగుల్ చేసి ఎలా స్టాండర్డ్గా తీసుకొచ్చారు? నేను ఎస్ఎఫ్ఐ నుంచి వచ్చాను పార్టీలోకి, కాబట్టి పార్టీని వదులుకోలేని పరిస్థితి. అయితే ఫ్యామిలీ కూడా ఉంది. గఫూర్ గారు ఏమంటే ఎక్కువ పార్టీకే టైం కేటాయించే పరిస్థితి ఉండింది, ఇంటికి కేటాయించే పరిస్థితి తక్కువ. ఆ టైంలో నేను అడ్వకేట్గా పిల్లలను చూసుకోవడము, అప్పుడు నేను 2 సార్లు కార్పొరేటర్ని కూడా, సీతారామన్ అట్లా కార్పొరేటర్గా ఉన్నాను, ఒక అడ్వకేట్, ఇంకొక పిల్లలను చూసుకోవడము. అప్పుడు పార్టీలో అంటే మహిళా సంఘంలో ఎక్కువగా నేను పనిచేసిన ఆ మూమెంట్లో. తర్వాత పార్టీ ఇదైనా అంతకుముందు మహిళా సంఘంలోనే పనిచేసేదాన్ని. కాబట్టి ఆ రకంగా సమన్వయం చేసుకునే పద్ధతిలో ఏదానికి కేటాయించే పద్ధతిలో చూసుకొని పిల్లలను కూడా ఎడ్యుకేషన్ సంబంధించి కానీ ఆర్థికంగా, ఎందుకంటే అడ్వకేట్ కాబట్టి ఆ రకంగా ఆర్థికంగా కూడా కొంత ఇచ్చేసి ఆ రకంగా చూసుకోవడం అనేది జరిగింది. అట్లా పిల్లల్ని చదివించుకోవడము, ఫ్యామిలీని చూసుకోవడము, పార్టీ మహిళా సంఘం అట్లా చేసుకోవడం చూసుకోవడం. దశావతారాలు ప్రోత్సహించారు అంటే ఆ మూమెంట్లో తప్పదు, తనకేమో అవకాశం లేదు, తక్కువ వీలు. ఎక్కువ స్టేట్ అంతా హైదరాబాద్ అని తిరగాల్సిన పరిస్థితి ఎక్కువ ఉండింది. ఒక ఎమ్మెల్యే కూడా చాలా తిరగాల్సి వస్తుంది, అందుకని ఇంటికి టైం కేటాయించే తక్కువనే ఉండేది. మీరు ఫస్ట్ సార్కు పరిచయమా, సార్ మీకు పరిచయమా? అంటే సారు నాకు పరిచయము. నేను అక్కడ CI2 స్టేట్ హౌస్లో పనిచేసేదాన్ని, టైపిస్ట్గా. అక్కడ NPR గారు అని చెప్పి సత్యనారాయణ అట్లా ఉండేవాళ్ళు, పర్స గారు. వాళ్ళతో పాటు నేను పనిచేస్తే నేను CI2 లీడర్, స్టేట్ లీడర్. ఆ మీటింగ్లకి అట్లా వచ్చేవాళ్ళు. ఆ వచ్చిన సందర్భంగా మాట్లాడుకోవడం, దాంతో ఒకటి ఇద్దరి భావాలు ఒకటే, ఇద్దరం సమాజం కోసం పనిచేస్తున్నాం, ప్రజల కోసం పనిచేస్తున్నాము. కాబట్టి ఆ రకంగా పెళ్లి చేసుకుంటే ఇద్దరం కలిసి చేయొచ్చు అనే దాంతో ఒక ఆలోచన చేసి ప్రపోజల్ చేయడం జరిగింది. సమాజం కోసం ఇద్దరు కలిసి ఉన్నాం. దీనికి నండూరి ప్రసాదరావు గారు, NPR గారు కూడా కొంత ఇదిగా బాగుంటుంది అనే పద్ధతిలో ఆయన కూడా సహకారం ఇవ్వడం వల్ల మేము పెళ్లి చేసుకుని ఆ రకంగా కర్నూలుకు రావడం జరిగింది. ఆర్థిక పరిస్థితుల వల్ల మీరేమన్నా సారు అంటే ఎమ్మెల్యేగా జీతం ఇవ్వకుండా పార్టీకే మొత్తం కేటాయించి కేవలం అలవెన్స్, పార్టీ ఇచ్చే అలవెన్స్తోనే కుటుంబం నడిచింది. మీకు కూడా పార్టీ అలవెన్స్ ఇచ్చిందా? ఆ అలవెన్స్ పైన అంటే మీరు ఆర్థిక పరిస్థితి ఇబ్బందులు పడ్డామని చెప్తున్నారు కదా. అంటే గఫూర్ గారికి అలవెన్స్ ఇస్తారు మామూలుగా, పార్టీ హోల్ టైంలో ఆయన అలవెన్స్ ఇస్తారు. ఎమ్మెల్యేగా మొత్తం మామూలుగా పార్టీ, CPM పార్టీలో ఎమ్మెల్యేలు ఎవరైనా ఈవెన్ కార్పొరేటర్ అయినా మొత్తం పార్టీకే ఇచ్చే ఇది ఉంది, ఒక సాంప్రదాయం ఉంది. అందుకని చెప్పేసి నేను అడ్వకేట్గా ప్రాక్టీస్ చేయడము. తర్వాత ఇంకోటి ఏంటంటే మా అమ్మ వాళ్ళు బియ్యం కానీ సరుకులు మొత్తం దాదాపు ఊరు నుంచి, వాళ్ళు వ్యవసాయదారులు, అక్కడ రైతులు కాబట్టి ఆ రకంగా వచ్చేవి. ఆ పుట్టింటి తర్వాత సపోర్టు బాగా ఉండింది. ప్లస్ నేను కూడా ఆ అడ్వకేట్గా ప్రాక్టీస్ చేయడం వల్ల ఆ వచ్చిన డబ్బులతో అట్లా ఇంటిని, పిల్లల్ని చదివించుకోవడం ఆ రకమైన పద్ధతిలో ఇది చేసినాను తప్ప ఆయనకి అలవెన్స్ తక్కువని ఎప్పుడు ఫీల్ అయింది లేదు, ఆర్థికంగా మేము ఇబ్బంది పడింది లేదు. ఆ రకమైన పద్ధతిలో మామూలు జీవితం, లగ్జరీ లైఫ్ అని కాకుండా మా పిల్లలకు కూడా అదే అలవాటు. వాళ్ళు ఎప్పుడు లగ్జరీ లైఫ్, నేను ఎమ్మెల్యే కొడుకునని కానీ అడ్వకేట్ మా అమ్మని కానీ అట్లా ఏం లేదు, సింపుల్గానే వాళ్ళు కూడా చదువుకోవడం జరిగింది. అన్ని రుచులు చూసారన్నమాట, అన్ని రకాలుగా. అంటే కార్పొరేటర్గా చేశారు, పార్టీగా చేశారు, లాయర్గా చేశారు, అండ్ మహిళా సంఘంలో చేశారు. అన్ని పాత్రలు మీరు చవి చూశారు. ఓకే, మీరు మహిళలకు ఏదైనా సూచన ఇవ్వగలరా మేడం? మహిళలకంటే ఒకటి, మహిళలు ముందుకు రావాలి. మామూలుగా ఏ దేశం అభివృద్ధి జరగాలన్నా మహిళలు కూడా ముందుకు వచ్చినప్పుడే, వాళ్ళు ఉత్పత్తిలో భాగం పంచుకున్నప్పుడే ఆ దేశం అభివృద్ధి జరుగుతుంది కామన్గా. ఈరోజు మనం చైనా కానీ మిగతా ప్రాంతాలు లైవ్ చూసిన దేశాలు అక్కడ మహిళల అభివృద్ధి జరిగింది కాబట్టే. కానీ భారతదేశంలో అంత పరిస్థితి లేదు. ఈరోజు ఎడ్యుకేషన్ విషయంలో గతంలో కన్నా పెరిగినా ఇంకా పెరగాల్సినంత పూర్తిగా లేదు. అట్లాగే వైద్యం సంబంధించి అసమానతలు కూడా ఉన్నాయి. లేడీస్ అంటే తక్కువ భావం అనేది, దాంతోనే సామాజికంగా చాలా వరకు అత్యాచారాలు కానీ హింస కానీ అట్లా పెరిగిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం మన భారతదేశంలో. కాబట్టి ఇవన్నీ ఇది కావాలి అంటే మహిళలు కూడా ముందుకు రావాలి, ధైర్యంగా అన్ని రంగాల్లో కూడా, అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నా వెనక్కి నెట్టుతున్న పరిస్థితి. ప్రభుత్వాలు ముందు మహిళలకు సంబంధించి ఒక ప్రత్యేకమైన పరిస్థితి, ప్రత్యేకంగా వాళ్ళకు చూడడం అనేది అవసరము. కాబట్టి మహిళలు కూడా అభివృద్ధి జరగాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి మహిళలు ఎడ్యుకేషన్ విషయంలో కానీ అట్లాగే ఎంప్లాయీస్ విషయంలో కానీ ఏ విషయంలో అన్నా వాళ్ళు ధైర్యంగా ముందుకు రావాలి. అయితే దురదృష్టం ఏమంటే ఈ మధ్యకాలంలో
ఈ టీవీల్లో ఎక్కువ వాళ్ళు అంటే ఒక మూఢనమ్మకాల వైపు పోయే పద్ధతిలో చూపిస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. అట్లాగే సీరియల్స్ మహిళలే విలన్లు, మహిళలకు మహిళలే శత్రువు అనే పద్ధతిలో 2-3 భార్యల పద్ధతి చూపిస్తున్నారు. దానికి అడిక్ట్ అయిపోతున్నారు. దానివల్ల కూడా నష్టం జరుగుతుంది. అంటే వాళ్ళు చైతన్యం అయిపోకుండా ఏం జరుగుతుంది ఏంటి మేము ఎట్లా ముందుకు పోవాలా అనే భవిష్యత్తును పక్కన పెట్టేసి ఒక రకమైన పద్ధతి నెట్టివేయబడుతున్న పరిస్థితి ఈరోజు జరుగుతూ ఉన్న పరిస్థితి ఉంది. మీడియా పోషిస్తూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా లేకుండా వాళ్ళను ముందుకు నెట్టే పరిస్థితి, వాళ్ళు కూడా ధైర్యంగా ముందుకు రావాల్సిన పరిస్థితి ఉంది. 10 years అయింది 87 కదా. ఇప్పుడు ఏం దానికి ఆయన డేట్ ఆఫ్ బర్త్ గుర్తులేదు. 87 అంటే 27 అనుకోండి. 20 ఎక్కడ 20నే 40 43 అలా 40 years అవుతుంది. 40 years మేడం, మీ దాంపత్య జీవితం అంటే మీరు మ్యారేజ్ చేసుకుని వివాహం చేసుకుని 43 years 45 years కంప్లీట్ అయ్యే విజన్లో ఇప్పుడున్న సిచ్యువేషన్లో జనరేషన్లో ఎట్లున్నారంటే ఈ మంత్ పెళ్లి చేసుకొని నెక్స్ట్ మంత్ డైవర్స్ ఇట్లా ఉన్నారు దాంపత్యులు. వాళ్ళకి అలాంటి మ్యారేజ్ పీపుల్కి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఒకటి మేము పెళ్ళి చేసుకోవడం ఏమో ఒక ఆలోచన విధానంతో మా మధ్యన ఉన్న సంబంధం చేసుకోవడం జరిగింది. ఇప్పుడున్న యూత్ అట్రాక్షను ఆకర్షణకు ఉన్నాయి ఏదో అని చెప్పేసి ఈ సినిమాల్లో ఉన్నాయి దాంట్లో ఉన్నాయి అవన్నీ చూసి ఆకర్షణనే దాన్ని ఏదో అనుకుని ఆకర్షణలోనే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. దాంతో అసలు జీవితంలోకి అడుగుపెట్టినప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయి. ఆర్థికంగా ఇతర రకాల ఇబ్బందులు ఎదురైనప్పుడు వాళ్ళు విడిపోవడం ఆ రకమైన పద్ధతిలో చేస్తున్నారు. కాబట్టి మనం చెప్పేది ఏమంటే ప్రేమించడం తప్పు కాదు. అదే సందర్భంగా వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడి ఒక ఆలోచనతో వచ్చినప్పుడు ఆకర్షణ కాకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల అది సంబంధం అనేది ఆ బాంధవ్యం అనేది ఎక్కువ కాలం ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆ రకమైన పద్ధతి లేదు. ఈ మధ్యన ఇంకోటి ఈగోలు, నువ్వెక్కువనా నీ తక్కువనని. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు. మనం చెప్తుంటాం కదా బండికి 2 చక్రాలు ఎట్లానో సంసారంలో కూడా భార్యాభర్తలు ఆ రకంగానే చెప్తుంటాం. అదే పద్ధతిలో వాళ్ళు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు, మనం ఇద్దరం ఉంటేనే సంసారం నడుస్తుందనే పద్ధతిలో ఉంటే ఇవి రావు. కానీ ఈగోలు ఎక్కువైపోయి నువ్వు ఎక్కువైనా తక్కువ దాంతో ఈ డైవర్స్ ఇవి కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువైనాయి. కాబట్టి ఆ వాటి జోలికి పోకుండా ఏమి అని ఆలోచించే పద్ధతిలో, ఒకరికొకరిని అర్థం చేసుకునే పద్ధతిలో, ఒకరొకరు ప్రేమించుకునే పద్ధతిలో, ఒకరినొకరు గౌరవించుకునే పద్ధతిలో ఉంటే బాగుండే ఆ సంసారం అనేది చాలా సహజంగా ఉంటుంది. సహజీవనం కూడా బాగుంటుంది. బండికి 2 చక్రాలు ఒకేలాగా ఉండాలి అంటారు. అంతే. మీరు ఇచ్చే ఎస్, 2 ఒకే రకంగా ఉండాలి. సార్, ఇప్పుడు మీరు రాజకీయాల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని అందరినీ రాజకీయ నాయకుడు కాకుండా మిత్రుడిలాగా భావిస్తుంటారు అని మీరు అనుకుంటున్నారు జనాలు. అయితే మీరేమనుకుంటున్నారు? దానిపైన మీ స్పందన ఏంటి? ఇంతకుముందే చెప్పాను, ప్రజల్లో నేను భాగం అనుకుంటాను తప్ప ప్రజల కంటే పై మెట్టు అని నేను ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే నేను పుట్టి పెరిగిన వాతావరణం సాధారణ ప్రజలతో, నేను ట్రేడ్ యూనియన్స్లో ఉన్నాను, కార్మికులతో నిత్యం సంబంధాలతో. ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా నాకేదో పెద్ద హోదా వచ్చింది అని నేనేం ఫీల్ కావడం లేదు. నేను ఆర్డినరీ పీపుల్లో నేను భాగము. నాకు ప్రజలు ఏమంటే వాళ్ళ తరఫున మాట్లాడే అవకాశం, మాట్లాడే అధికారం ఇచ్చారు. ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి నేను ఫీల్ అయినాను తప్ప ప్రజలకు నేను పెద్దోన్ని అనే ఫీలింగ్తో నేను లేను, ఎప్పుడూ లేను, అప్పుడు లేను, ఇప్పుడు లేను. సాధారణ ప్రజల్లో నేను. కాబట్టి కార్యకర్తలు లేదా ఎవరైనా కానీ వాళ్ళ ఫ్రెండ్గా లేదా వాళ్ళు ఒక కుటుంబ సభ్యుడిగా అనుకుంటారు. తప్పే ఉంది. ఆ రకంగా మమేకం కావడము అది ఒక మంచి లక్షణమని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఫ్రెండ్స్తో కలుస్తారు కదా సార్, మీకంటూ ఫ్రెండ్స్ ఉంటారు. అంటే పార్టీ మెంబర్సే కాకుండా పార్టీ లీడర్సే కాకుండా ఫ్రెండ్స్, వ్యక్తిగత ఫ్రెండ్స్ ఉంటారు. వారితో కలిసినప్పుడు మీరు ఏం మాట్లాడతారు? సబ్జెక్ట్ అంటే ఏంటి ఉంటుంది కదా. వాస్తవం చెప్పాలంటే నాకు అటువంటి ఫ్రెండ్స్ లేరు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి పార్టీ సర్వస్వము అని పెరిగిన వాడిని. కాబట్టి ఫ్రెండ్స్ కూడా పార్టీలో ఉండేవాళ్ళే తప్ప పార్టీ బయట ఉండేటువంటి ఫ్రెండ్స్ ఎవరు లేరు నాకు. అయితే పరిచయస్తులు బాగా సన్నిహిత. ఇప్పుడు పైన పోయి భోజనానికి పిలిచారు, భోజనానికి పోయినాం. వాళ్ళే మా పార్టీ కాదు, మా పార్టీ కాదు, అయితే అభిమానంతో వాళ్ళు పిలిచారు. అట్లాంటి వాళ్ళు ఉంటారు తప్ప సన్నిహితంగా వాళ్ళతో మాట్లాడే విషయాలు ఏమి ఉండవు. ఎందుకంటే ఈ ప్రపంచం వేరు, నేను పుట్టి పెరిగిన ప్రపంచం వేరు. సాధారణ ప్రజలతో ఆ రకంగా ఫ్రెండ్షిప్ చేసుకొని వాళ్ళతో
ఊసిపోగా కబుర్లు చెప్పుకోవడం, సినిమాల గురించి మాట్లాడుకోవడం అటువంటి అవకాశం నాకేం లేదు. లేదు. ఇంకా ఇప్పుడు రాబోయే 5 సంవత్సరాల రాష్ట్రంలో మీరు ప్రజల్లో ఏ మార్పు చూడాలనుకుంటున్నారు సార్? అంటే ఒకటి, నేను ఆల్రెడీ ఏజ్ లిమిట్తో పార్టీ నాయకత్వం లేను. అయితే నేను ఇంకో 10 సంవత్సరాలు చురుగ్గా పనిచేయగలుగుతాను ప్రజల కోసం అనేటువంటిది నాకుండే ధైర్యము. ఏం చేయాలనేది ఆలోచిస్తూ ఉన్నాము. ఇంకా ఇట్లా భావైక్యత ఉండేటువంటి వాళ్ళతో మాట్లాడుకొని, ఇప్పుడు ఒకటి సమాజం మారాలా అని రాజకీయాల్లోకి వచ్చాం, మారలేదు. ఇప్పటికీ నేను ఇప్పుడు ఉదయం ఇంట్లో ఉంటాను. పేదవాళ్ళు ఉదయాన్నే అది అమ్ముకోవడానికి ఇది అమ్ముకోవడానికి వాళ్ళు చాలా కష్టపడి వస్తుంటారు. కూరగాయలు అమ్మేవాళ్ళు, బొరుగులు అమ్మేవాళ్ళు, లేకపోతే అది అమ్మేవాళ్ళు. ఉదయం నుంచి వాళ్ళు అంటే చీమగద ఉదయం ఆహారం కోసం పరిగెత్తుంటుంది. ఆ రకంగా ఇప్పటికీ ప్రజలు ఉదయం నుంచి కష్టపడితే తప్ప కుటుంబాలు జరగడం లేదు. చాలా కుటుంబాల్లో సుఖము, ఆనందము చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే రోజువారీ వాళ్ళ బ్రతుకు తెరువు కోసం వాళ్ళు చాలా స్ట్రగుల్ అవుతున్నారు. కాబట్టి ఆ ప్రజల్ని చైతన్యపరచడానికి, వాళ్ళకి తోడ్పడడానికి, వాళ్ళకి కనీసం మార్గదర్శకత్వం ఇవ్వడానికి ఏం చేస్తే బాగుంటుంది అనేది కొంత ఆలోచన ఉంది. నా మీద బాధ్యత ఏంటంటే, నేను 2 సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా ఎన్నికైనాను. 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనాను. ఈ ప్రజల గొప్పదనం. నేను సాధారణమైన కుటుంబానికి చెందిన వాడిని. 2 సార్లు గెలిపించారంటే అది గొప్పతనం ప్రజలదే. కాబట్టి ఆ ప్రజల కోసం ఏదో రూపంలో తోడ్పడుతూ ఉండాలి అనేది ఇప్పటికీ అనుకుంటున్నాను నేను. అయితే నిర్దిష్ట కార్యాచరణ ఇంకా ఏం లేదు. బట్ రాబోయే కాలంలో తప్పనిసరిగా ఒకటి, రాష్ట్రంలో మార్పు రావాలి, దానికోసం ఏం చేతనైందో చేయాలి. రాయలసీమ ప్రాంతం బాగుపడాలి, దానికి ఏం చేతనైతే చేయాలి. కర్నూలు టౌన్ ప్రజలకు తోడ్పడాలి. అది ఎట్లానే నిర్దిష్ట కార్యాచరణ ఇంకా రూపొందించుకోలేదు. మీకు మళ్ళీ పదవి అవకాశం కానీ వస్తే మీరు మొట్టమొదటిగా తీర్చే సమస్య ఏంటి సార్? పదవి వైపు నేను పోవడం లేదు. రెండవది ఏమంటే, చాలామందికి తెలియదు. ఇప్పుడు ఎమ్మెల్యే అయితే మీరు ఏం చేస్తారు, ఎంపీ అయితే మీరే. ఎమ్మెల్యే చేతిలో ఎంపీ చేతిలో ఏం ఉండవు. గవర్నమెంట్ వస్తే గవర్నమెంట్లో ఏం చేస్తారని ఇప్పుడు ముఖ్యమంత్రి చెప్తాడు కదా, నేను మొదటి సంతకం మీద పెడతా, రెండో సంతకం మీద పెడతా అంటాడు కదా. ఎమ్మెల్యేకు సంతకాలు పెట్టే అవకాశం ఏమి ఉండదు. ఎమ్మెల్యేకి ఏం పవర్స్ ఉండవు. అయితే నేను పదవి వచ్చినా రాకపోయినా ప్రజల యొక్క సమస్యల మీద రాబోయే కాలంలో గలమెత్తాలి అనేది అనుకుంటున్నాను. చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు కర్నూలు టౌన్లో ఇప్పుడు మేము ఈ పార్కు పోతే ఉదయం రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు కలుస్తుంటారు. చాలా సమస్యలు చెప్తుంటారు వాళ్ళు. కాబట్టి ఇటువంటి సమస్యలు, ప్రజా సమస్యల మీద ఎలుగెత్తాలా, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని రావాలా, ప్రజల్ని చైతన్యపరచాలా. చైతన్యాన్ని మనం ప్రజల కోసం చేయాలి. అది ఏమిటనేది రాబోయే కాలంలో నిర్దిష్ట రూపం ఇస్తాను. మీకు కళ అంటూ ఒకటి ఉంటుంది కదా సార్, ఇది సాధించాలి, నేను ఇది సాధిస్తాను కంపల్సరీ అనేసి ఒక డ్రీమ్ అంటూ ఉంటుంది కదా. దేశం మారాలనే డ్రీము, మారలే అది. ఇప్పుడు ఇంతవరకు మారింది, ఇప్పుడే నేను బతికేలోగా మారుతాయని నేనేం అనుకోవడం లేదు. అయితే ఇప్పుడు మతం పేరుతో, ప్రాంతం పేరుతో రకరకాల ప్రజల మధ్య వైషమ్యాల్ని నాటేటువంటి శక్తుల్ని ప్రజల నుంచి వేరు చేయాలనేది ఉంది. అది ఏ రూపంలో ఏమిటి అనేది రాబోయే కాలం సార్. ఇంకోటి ఏంటంటే, ఒక చిన్నది, ఇప్పుడు మీరు ఇంట్లో మేడము మీరు ఉన్నప్పుడు మాత్రమే ఒక ఫన్ అనేది ఉంటుంది మీ లైఫ్లో. మేడం మాత్రమే తెలిసిన ఫన్ మా వాళ్ళకి తెలియజేస్తే తెలుసుకుంటాం సార్. అట్లా ఏముండవమ్మా, ఏముంటే మాకు పనులు గిన్లు. ఇప్పుడు మేము ఫ్రెండ్స్గా ఉంటాము. ఆమె కోపం వస్తే నేను ఊరుకుంటా, నాకు కోపం వస్తే ఆమె ఊరుకుంటుంది. ఆ రకంగా మేము అన్యోన్యమైనటువంటి కుటుంబంగా ఉన్నాము. ఇక ఫన్ అంటే అదే ఫన్ను, ఐక్యంగా ఉండడం, కలిసిమెలిసి ఉండడం. ఎక్కడ మాకు ఇంతకాలంలో ఎక్కడ పొరపచ్చలు లేవు, తగాదాలు లేవు. అదే ఫన్ను. ఇంకా వేరే ఏముంటుంది? సీక్రెట్స్ అయితే ఏం లేవు ఇంకా. ఓకే సార్, మీకు ఏదైనా ఇన్స్పిరేషన్ ఇచ్చే వర్డ్ అనేది ఉంటుంది కదా, సామెత,
దీనివల్ల నేను ఇట్లా అయ్యాను, ఇన్స్పిరేషన్ ఇప్పటివరకు అనేది ఒకటి ప్రతి మనిషికి ఉంటుంది ఇన్స్పిరేషన్ అనేది. మీకు ఏదన్నా ఒక చెప్పాను కదమ్మా, నాకు ఇన్స్పిరేషను కథలు సామెతల నుంచి కంటే కూడా సిద్ధాంతం నుంచే ఇన్స్పిరేషన్. సిద్ధాంతం. అంతిమంగా సమాజం మారాలి, సర్వేజనే సుఖినో భవంతు అని అందరూ అంటుంటారు. ఓకే సార్. మేము కోరుకునేది కూడా అదే, సర్వే జన కమ్యూనిస్టులు కోరుకునేది కూడా అదే, అందరు ప్రజలు సుఖంగా ఉండాలి. కాబట్టి సర్వజనో సుఖినో భవంతు కోసం పనిచేయడమే అంతిమ లక్ష్యము, అంతిమ కళ. అందరు ప్రజలు బాగుండాలి దేశంలో. ఇప్పుడు పోతుంటాం, బజార్లో అడుక్కుంటారు, అటువంటి వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంటుంది. పోతుంటాము, తిండి ఉండదు, అటువంటి వాళ్ళ పరిస్థితి. చాలామంది చాలా పేదరికంలో బ్రతుకుతున్నారు. ఇప్పుడు నా దగ్గరికి వాళ్ళకి ఎవరు చెప్తారో ఏమో, ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే అనుకుంటే ఎక్స్ఎమ్మెల్యే దగ్గర డబ్బులు దండిగా ఉంటాయి అనుకుంటారు. అనుకొని పెళ్ళిళ్ళ కోసము దానిల కోసం చాలామంది ముస్లిమ్స్ ప్రత్యేకించి ముస్లిమ్స్ ఆడపిల్ల పెళ్లి చేయాలా సహాయం చేయండి అని వస్తుంటారు. మనం ఇవ్వాలి చాలా నామినలు. అంటే ఒక ఆడపిల్ల పెళ్లి చేయడానికి అడుక్కోవాల్సినటువంటి దుస్థితి రాకూడదు. కాబట్టి అటువంటి పరిస్థితులు నివారించడానికి మనం ఏం చేయగలుగుతాము? ఏదైనా ఒక ట్రస్ట్ రూపంలో ఫామ్ చేసి ఇటువంటి పేదవాళ్ళకి చేత నేను సాయం చేద్దామా, ఇవన్నీ రకరకాల ఆలోచనలు ఉన్నాయి. రాబోయే కాలంలో చెప్తాను నేను. సార్ ఒకటి సార్, ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్ లీడర్ అనేసి మాకు తెలుసు, శ్రోతలకు కూడా తెలుసు. అయితే మీ దృష్టిలో కూడా ఒక సక్సెస్ఫుల్ లీడర్ ఉంటారు కదా, ఎవరు అనేది మేము తెలుసుకోవాలని. అంటే అది పార్టీ, మీ పార్టీ అనే కదా, ఏ పార్టీ అని మీకు ఒక ఐడియా ఉంటుంది కదా. ఇప్పుడు సక్సెస్ఫుల్ లీడర్స్ అంటే ఒకటి, ఇప్పుడు మేము బూర్జువా పార్టీలో అంటాం, అంటే ఇప్పుడు అధికారం కోసం తాపత్రయపడేటువంటి పార్టీలు. నా ఉద్దేశంలో రాజశేఖర రెడ్డి గారు సక్సెస్ఫుల్ లీడరే. ఎందుకంటే అన్ని ఆటంకాలను అధిగమించి ఆయన అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు, ముఖ్యమంత్రి అయినాడు. మంచి ముఖ్యమంత్రికి కూడా ప్రజల్లో పేరు సంపాదించుకున్నాడు. అయితే రోల్ మోడల్ ఆయన అంటే నాకు రోల్ మోడల్ లేదు. నాకు రోల్ మోడల్ కమ్యూనిస్టులే. అందుపరించి సీతారాం యెచూరి నేను అభిమానించే నాయకుడు. సార్ భవిష్యత్తులో మీరు సాధించాలనుకునే పెద్ద ఇంకేం సాధిస్తామో, ఇప్పుడు 70 సంవత్సరాలు 71 సంవత్సరాలు కోరిక ఏదైనా ఉంటుంది కదా సార్. కొత్తగా సాధించేది ఏముంటుంది, కానీ ఈ మార్గంలోనే మనం సమాజానికి ఏ రూపంలో ఉపయోగపడాలి అనేది తప్ప ఇప్పటికిప్పుడు ఇప్పుడు యూత్ ఉంటారు అనుకో, మీ జీవిత లక్ష్యం ఏమిటి అంటే చెప్తాడు, నేను అది కావాలా ఇది కావాలా అని. ఇప్పుడు మా లక్ష్యాలు ఏమున్నాయి, రిటైర్డ్ లైఫ్. అయితే ఒక మంచి మనిషిగా, రాజకీయాల్లో కూడా ఒక ఆదర్శమైనటువంటి నాయకుడిగా, ప్రజలు మనల్ని గురించి చెడుగా అనుకోకుండా మన నుంచి స్ఫూర్తి పొందే పద్ధతిలో మన జీవితం గడపాలి అనేది అది లక్ష్యం. చివరిగా మీ లైఫ్లో ఒక మంత్ర అనేది ఉంటుంది కదా సార్, అది ఏంటి? సిద్ధాంతమే. అంతే. సమాజం బాగుపడాలని లక్షణం అమ్మా. దీనికి మంత్రం అంటారా, తంత్రం అంటారా, కుతంత్రం అంటారా, ఏమైనా సమాజం బాగుపడాలి. మన సమాజం నేను ఎందుకంటే నేను చైనాకి పోయి వచ్చిన, చైనాలో 15 రోజులు ఉన్నాను నేను. ఆ ప్రజల జీవితం ఒకప్పుడు 1949 వాళ్ళకి స్వాతంత్రం, 47లో మనకు స్వాతంత్రం. 47లో చైనా కంటే మనం బాగున్నాం, మనకంటే వాళ్ళు ఇంకా దరిద్రంలో ఉన్నారు. 49లో వాళ్ళకి స్వాతంత్రం వచ్చింది కదా. నేను మొన్న అంటే ఒక 10 years కిందట పోయినాను, నేను 15 days ఉన్నాను కదా. వాళ్ళ జీవిత ప్రమాణాలు మనకంటే చాలా ఉన్నతంగా ఉన్నాయి, చాలా ఉన్నతంగా ఉంది. వాళ్ళ ఆదాయము, ఖర్చు. మనం ఏదైనా మార్కెట్ పోతే ఒక పెన్ను కొనుక్కోవాలా చైనా గుర్తుగా అనుకున్నాను నేను. పెన్ను కొనుక్కోవాలంటే వాళ్ళు యువాన్, వాళ్ళది మారకం. యువాను ఇదిగో 20 యువాన్లు అంటారు. ఇండియాలో ఒక యువాన్కి 10 రూపాయలు, 20 × 10 200. అరే ఇండియాలో 200 ఇంతకంటే మంచిది వస్తుంది కదా అనిపిస్తుంది మనకు. కానీ అక్కడ మార్కెట్లో ప్రజలు ఏం ధరలు లెక్క చేయడం లేదు, కొంటున్నారు, పోతున్నారు, బిల్లులు కడుతున్నారు. మనం ఒక వస్తువు కొనేలాగా వాళ్ళు 100 వస్తువులు కొంటారు. ఎందుకు అట్లా ఉంది అంటే వాళ్ళ ఆదాయము బాగుంది. ఇప్పుడు ఒక కుటుంబంలో అందరూ పనిచేస్తారు, ప్రతి ఒక్కరికి సుమారుగా 1,00,000 రూపాయలు ఇండియా రూపాయలతో వస్తే 1,00,000 రూపాయలు వస్తుంది. ముగ్గురు ఉంటారు అనుకోండి, 3 లక్షలు. 3 లక్షల కుటుంబ ఆదాయం ఉంటే మనం కూడా బాగుంటాం కదా. కాబట్టి అక్కడ
పేదరికము దారిద్ర్యము లేదు అని చూసిన తర్వాత నాకు కూడా ఏమంటే సమాజము మార్చుకోవచ్చు. ఈ భారతదేశంలో వనరులు లేక కాదు, వనరులు ఉన్నాయి, దండిగా వనరులు ఉన్నాయి. భారతదేశం చైనాతో, రష్యాతో, ఇతర దేశాలతో పోల్చుకుంటే మన వాతావరణం చాలా అనుకూలమైన వాతావరణం. వాళ్ళకు ఒక పంట పండితే కష్టము, మంచుతో కప్పివేయబడి ఉంటుంది. మనకు 3 పంటలు పండుతాయి, మనకు జీవనదులు ఉన్నాయి. కాబట్టి ప్లానింగ్లో లోపం ఉంది. ఇప్పుడు అదాని లక్షల కోట్లు సంపాదించాడు, అంబానీ లక్షల కోట్లు సంపాదించాడు అంటారు. ఆడ అదాని అంబానీల కంటే ప్రజల యొక్క జీవన ప్రమాణం పెరుగుతుంది. ఈ దేశంలో కూడా ప్రజలు బాగుండడం ఎట్లా, వాళ్ళకు ఈ పెరిగిన సంపద వాళ్ళకు చేరాల. గవర్నమెంట్ కూడా చెప్తుంది సంపద రావాలి, సంపద. చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు, మీరు దత్తత తీసుకోండి అంటున్నాడు. దత్తత తీసుకుంటే సంపద పెరుగుతుందా? పెరగదు. కాబట్టి ప్రజల చేతిలోకి సంపద రావడం ఎట్లా, ప్రజలు ఆదాయ వనరులు పెరిగి జీవన ప్రమాణాన్ని సాధించుకోవడం ఎట్లా, దానికి మేము నమ్మే సిద్ధాంతం అది కరెక్ట్ అనుకుంటున్నాను. కాబట్టి మా మంత్ర మా సిద్ధాంతమే. ఓకే సార్, చివరిగా ఉన్నాయి క్వశ్చన్స్. ఇప్పుడు టౌన్లో కానీ బయట నానుడి ఏముందంటే, మీకు 2 భార్యలు ఉన్నారని, అంటే చిన్నిల్లు ఉంది, పెద్దిల్లు ఉంది, గఫూర్ గారికి అంటారు. దానిపైన మాకు డిక్లరేషన్ ఇస్తే జనాలకి, ప్రజలకు తెలుస్తుంది. ఇప్పుడు చూడమ్మా, చాలా ప్రచారాలు జరుగుతుంటాయి. ఇప్పుడు నీకెవరు చెప్పినారో చిన్నిళ్ళు పెద్దిళ్ళు. ఇంకొంతమంది ఏమంటున్నారంటే, నాకు బెంగళూరులో ఆస్తులు ఉన్నాయని, హైదరాబాద్లో ఆస్తులు ఉన్నాయని ఇట్లా చెప్తుంటారు. నాకు సొంత ఇండ్లు లేదు. చిన్నిళ్ళు పెద్దిళ్ళు తర్వాత సంగతి. సొంత ఇండ్లు లేదు, ఇది బాడుగిండ్లు. ఇంతకుముందు ఉండేది బాడుగిండ్లు. 2 భార్యలు లేరు. ఈ కాలంలో ఒక భార్యతో ఉండడమే ఆదాయ వనరులు. ఇంతకుముందే చెప్పాను నేను, మాకుండే లిమిటెడ్ ఆదాయంతో సామాన్య జీవితాన్ని గడుపుతామని. అట్లాంటి తప్పులు నేను చేయలేదు ఎక్కడ. నాకు ఇంకొకరితో అటువంటి సంబంధాలు కానీ ఇటువంటి అది ఆ ప్రశ్నే లేదు. నేను, నా భార్య, 2 పిల్లలు, ఇది మా కుటుంబము. నాకు వేరే చోట్ల ఎక్కడ ఆస్తులు లేవు. నేను ఇంతకుముందు కూడా సవాల్ చేసిన, నాకు 1 సెంటు భూమి ఎక్కడైనా చున్నట్టు చూపిస్తే ఏ శిక్షణ విధించండి అనేసి. మాకు ఆస్తులు లేవు. ఆమెకేమంటే వారసత్వంగా వాళ్ళ కుటుంబం వాళ్ళు ఇచ్చినటువంటి 2 ఎకరాల భూమి ఉంది, కానీ నాకు అది కూడా లేదు. కాబట్టి ఇవన్నీ ప్రచారాలు జరుగుతుంటాయి. కొంతమందికి అసూయ, ఎందుకంటే 2 సార్లు ఎమ్మెల్యే అయినాడు, ఏం సంపాదించుకుని ఉంటాడా అని. ఇప్పుడు సంపాదించి ఉంటే నాకు కారు లేదు, నాకు మోటార్ సైకిల్ లేదు, నేను నడుచుకుంటూ పోవాలా లేదా ఆటోలో పోవాలి. నిజంగా నేను సంపాదించుంటే ఈ వయసులో అనుభవించకుండా ఏం చేస్తాను నేను? కాబట్టి తప్పుడు మాటలు, తప్పుడు ప్రచారాలు, వాళ్ళకి ఏం ఆనందం ఉందో అందులో నాకు తెలియదు. ఫ్యాక్ట్ అయితే ఇది మీ ద్వారా డిక్లరేషన్ ఇస్తున్నాను. ఒకే కుటుంబం, ఒకే భార్య, 2 పిల్లలు, సొంత ఇండ్లు కాదు, బాడిగింట్లో ఉంటున్నాం. మా జీతం ఇప్పటికీ పార్టీకి ఇస్తాము, పార్టీ ఇచ్చే అలవెన్స్తో మేము బతుకుతున్నాం. ఇది మా జీవితం. ఓకే సార్, అట్లయితే హైదరాబాద్, బెంగళూరులో ఉన్నాయి ఆస్తులు అనేది అయితే వాస్తవం. బెంగళూరులో, హైదరాబాద్లో, ఈ భూప్రపంచంలో, ఎందుకంటే బెంగళూరు అంటే ఢిల్లీలో ఉన్నాయంటాడు. ఈ భూప్రపంచంలో ఎక్కడ నా సొంత పేరుతో ఆస్తులు ఉన్నా కానీ అది ఎవరు కనిపెడితే వాళ్ళే తీసుకోవచ్చు దాన్ని. సరే సార్, ఓకే. ఇంకా నెక్స్ట్ ఏంటంటే సార్, ఇప్పుడు మీరు 2024లో అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. మీ ప్రత్యర్థి అయినటువంటి ఆయనకి మీరు డైరెక్ట్గానే సవాల్ విసిరారు. ఆ సవాల్ ఏంటి సార్? ఇప్పుడు రాజకీయాల్లో ఇవన్నీ సవాళ్ళు, ప్రతి సవాళ్ళు. ఇప్పుడు టీజీ వెంకటేష్ గారితో ఆ రోజు రాజకీయ పోటీ, ఈరోజు ఆయనతో ఈ తగాదని నాకేముంది? ఆయన ప్రాపర్టీలో నేనేం భాగం అడిగేవాని కాదు. ఆయనకు నాకు వ్యక్తిగతమైన తగాదాలు ఏం లేవు. ఆయన పేపర్ మిల్లు యజమానిగా ఉన్నప్పుడు సరే అక్కడ తగాదాలు అవి కార్మికుల తరఫున పోరాడినాం. అప్పుడు సవాల్ ఏంటంటే నాకు ఆస్తులు ఉన్నాయనేసి ఆయన ప్రచారం చేసినాడు. నేను చెప్పాను, ఆస్తులు ఉన్నట్లు కనుక నిరూపించగలిగితే నా పేరుతో నా కొండాడి బుర్జు మీదనే మీరు ఉరి వేయండి, లేకపోతే నువ్వు దుంకిచ్చేస్తావా అనేసి నేను అడిగాను. ఆ రోజుల్లో సవాలు అది అయిపోయింది. అది 2004. ఇప్పుడు ఎంత 2025లో ఉన్నాం మనం. ఆయన మర్చిపోయింటే కూడా నేను మర్చిపోయినా. ఇప్పుడు ఎక్కడైనా కనపడితే నమస్కారం అండి అనుకుంటాం మేము.
పరస్పర గౌరవం అయితే ఉంది ఇప్పటికీ. సరే రాజకీయాల్లో శాస్త్ర మిత్రులు శాస్త్ర శత్రువులు ఉండరు కదా. అట్లా ఇప్పుడు కేఈ కృష్ణమూర్తి గారిని నేను మొదట రోజు ఇచ్చాను. ఇప్పుడు కేఈ కృష్ణమూర్తి గారిని గౌరవిస్తాను నేను. ఆయన నాకంటే సీనియరు, నాకంటే అనుభవం ఉంది. ఆ రీత్యా నేను ఇప్పటికీ నేను గౌరవిస్తాను. టీజీ వెంకటేష్ గారిని కూడా గౌరవిస్తాను. ఆయన కూడా వయసులో నాకంటే పెద్దవాడు. వ్యక్తిగత తగాదాలు ఏమున్నాయి? మీకు రాజకీయంగా అంటే శత్రువులు అంటూ ఉంటారు కదా సార్, ఎవరన్నా ఉన్నారా? నాకు శత్రువులు ఎవరు లేరమ్మా. ఎవరు లేరు. రాజకీయం కూడా ప్రత్యర్థులు ఉంటారు, శత్రువులు ఉండకూడదు. ఎందుకంటే శత్రువులు ఫ్యాక్షనిస్ట్ లక్షణం. రాజకీయాలు ఉండే వాళ్ళకి శత్రువులు ఎందుకు ఉంటారు? ఉండకూడదు. ప్రత్యర్థులు ఉంటారు, పోటీ చేసే వాళ్ళు ఉంటారు. ప్రత్యర్థుల్ని ఎన్నికల వరకే గుర్తుపెట్టుకుంటాం తప్ప ఎన్నికల తర్వాత దాని మీద తగాదు ఉండకూడదు. కాబట్టి నాకు రాజకీయాల్లో శత్రువులు ఎవరు లేరు. రాజకీయాల్లో ప్రత్యర్థులుగా ఉండేవాళ్ళు తాత్కాలికంగా ఏదో అనుకుంటాం. ఎన్నికల తర్వాత నేను చెప్పాను కదా, ఇప్పుడు ఇద్దరు నేను వాళ్ళిద్దరిని ఓడించి నేను గెలిచాను 2 సార్లు. ఇద్దరిని నేను గౌరవిస్తాను. నేనంటే వాళ్ళిద్దరు కూడా గౌరవం, నన్ను కూడా గౌరవిస్తారు. ఎలక్షన్ల వరకే మీకు ఎలక్షన్ల వరకు ప్రత్యర్థి అంతే తప్ప రాజకీయంగా ఉంది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి కాంగ్రెస్, నేను కమ్యూనిస్ట్ పార్టీ. ఆయన మమ్మల్ని బలపరిచాడు. తర్వాత మేము చాలా తీవ్రంగా విమర్శించేవాళ్ళము. విమర్శించిన నేను ఏదన్నా ఒక మంచి సమస్య తీసుకొని పోతే ఆయన గౌరవించి చేసేవాడు. కాబట్టి విమర్శలు వేరు, వ్యక్తిగత సంబంధాలు వేరు. వ్యక్తిగత సంబంధాలు రాజకీయాల్లో శత్రు సంబంధాలు ఉండకూడదు. నేను నమ్మే సిద్ధాంతం అది. నాకు అట్లా శత్రువులు ఎవరు లేరు. ఓకే సార్. ఇప్పుడు మీ భారత కమ్యూనిస్టు పార్టీలో మార్క్సిస్ట్ రాబోయే యువతర నాయకులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? ఇప్పుడు నేను ఒకటే చెప్పగలుగుతానమ్మా. ఎందుకంటే సందేశాలు ఇస్తే సందేశాలు స్వీకరించి ఆయన మాకు సందేశాలు అనే వాళ్ళు కూడా ఉండిండొచ్చు. నేను కార్యకర్తలకు చెప్పేది ఒకటే, ప్రజలతో మమేకంగా అండి. ఒక గొప్ప ఆశయం కోసం వచ్చారు మీరు. ఆశయాన్ని ప్రజల చైతన్యం పరచడం ద్వారా మాత్రమే నెరవేర్చుకోగలుగుతాం మనం. ప్రజల మీద ఆధిపత్యం చెలాయించొద్దు. ప్రజల పట్ల నమ్మకంగా వ్యవహరించండి, విశ్వసనీయంగా వ్యవహరించండి. ఏముందో అదే చెప్పండి, అబద్ధాలు చెప్పొద్దు. నిత్యం ప్రజల మధ్యలో ఉండండి. ఇది ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంతసేపు మా ఐపీఎం ఛానల్కి, యూట్యూబ్ ఛానల్కి మీరు వ్యక్తిగతంగా అండ్ ప్రొఫెషనల్గా మీ సందేశాన్ని మాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. ఓకే, థ్యాంక్ యూ.